వచనం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. ఒకటే వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తం నేను లోకముకు వచ్చితినని చెప్పాను. అని యేసు చాలా సింపుల్ స్టేట్మెంట్ కోసం లోకానికి వచ్చాడంట. ఏ తీర్పు నిమిత్తం వచ్చాడంట? చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను. అంటే మరి చూడని వారు చూడవలను. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం అంటే ఓకే, ఆమోదకరం, అవునా కదా? గుడ్డి వాడికి కళ్ళు ఇచ్చాడు, లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, ఓకే. చూడని వారు చూడవలను, బానే ఉంది. చూడడానికి ఎవరైతే కళ్ళు కనిపించట్లేదో వాళ్ళకు చూపిస్తున్నాడు, అంత బానే ఉంది. కానీ రెండో స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, చూచేవారిని నేను గుడ్డి వారిని చేస్తాను. అంటే బైబిల్లో ఎవరికన్నా కళ్ళు ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు వాళ్ళ కళ్ళు లాగేశాడు అన్నది ఎక్కడైనా రాస్తుందా బైబిల్లో? ఎక్కడ రాసి. చూపు లేని వాళ్ళకి చూపించడం రాస్తుంది, కానీ చూసేవాళ్ళు కళ్ళు లాగేశాడని ఎక్కడా కూడా రాసలేదు. మరి ఎందుకు ఇలాంటి వచనం తీర్పు కోసం వచ్చాడంట? చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తం నేను లోకమునకు వచ్చితినని చెప్పుచున్నాడు. ఎందుకు వచ్చాడంటే యేసు అంటే ఆల్రెడీ మీరు చూశారు. మరి ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? చూడని వాళ్ళైన యూదులు వారి అవిశ్వాసం వల్ల వాడిని గుడ్డితనం కలుగజేస్తున్నారు. ఓకే, ఇంకా చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలనే తీర్పు నిమిత్తం నేను లోకంలోకి వచ్చితేనే. అండి, మనిషి ఒక రోజు విని పడుకుంటే, ఒక వాక్యం విని పడుకుంటే, రాత్రి విని పొద్దున్న లేచేటప్పటికి 70% మైండ్ నుంచి మొత్తం స్మాష్ అయిపోతుంది, ఇంకా 30% మిగులుతుంది. అదే తర్వాత కొద్దిసేపు గడిచింది అనుకోండి, అది కూడా గుర్తుండదు. మనిషి చాలా ఈజీగా మర్చిపోయే మనిషి. అది ఎవరైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా తొందరగా మర్చిపోతారు. ఆడవాళ్ళు అనుకోండి, ఉదాహరణకి భార్య భర్తలు ఇద్దరికి ఫైట్ అవుతుంది అనుకోండి. ఫైట్ అవుతున్నప్పుడు భర్తకి పెళ్ళైన 2012లో ఏం జరిగిందన్న విషయము భర్తకి ఏం గుర్తుండదు, అది ఎప్పుడో అయిపోయింది, అది 15-16 సంవత్సరాల ముందు. కానీ భార్యకి 2012 డేటుతో సహా గుర్తుంటాయి కొన్ని విషయాలు. సో కానీ వాక్యం అనేటప్పటికి రాత్రి విన్నది పొద్దునకి కనీసం గుర్తు కూడా ఉండదు. చూడండి, నేను మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అన్నది నేను కొద్ది నిమిషాలు చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. నేను ఏం మాట్లాడుకున్నామంటే, ఎలా ఆ మార్తా మరియా ఆ వాస్తవాన్ని చూస్తూ ఉన్నారు అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. శారా ఎలా, నేను గర్భవతిని కాలేను, నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అదేమిటి యజమానుడు వృద్ధుడైపోయాడు, నా గర్భం మృతుల్యం అయిపోయింది, ఇంకా నాలోంచి బిడ్డలు రారు అని ఎలా నవ్వుతుందో 24 సంవత్సరాల తర్వాత, ఆ నవ్వు, ఆ వాస్తవాన్ని చూస్తూ సారా ఎలా జీవించిందో అది మాట్లాడుకున్నాం. అలాగే అటిజం వచ్చిన రోగం గల వ్యక్తి ఎలాంటి ఆత్మీయ జీవితం జీవిస్తున్నాడో ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇట్లా అన్నిటికీ మూలము ఎక్కడ మొదలైంది అన్నది కూడా మాట్లాడుకున్నాం. ఆదాము ఎప్పుడైతే ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడో, ఆ పండు ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ పండు తినడం జరిగింది. తిన్న తర్వాత ఆదికాండం 4వ అధ్యాయంలో బిడ్డ బయటికి రావడం అయింది. ఆ బిడ్డ పేరు కయ్యూను, అవునా కాదండి? పండు తిన్నాడు, పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో పండు తిన్నాడు, ఆదికాండం 4వ అధ్యాయంలో బిడ్డ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆదాము ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో, ఆదాము హృదయంలో భవిష్యత్ అంటే ఆలోచన రావచ్చు. ఆదాము హృదయంలో, అవ్వ హృదయంలో దేవుడు చెప్పాడు పండు తింటే చేస్తానని, కానీ నేను చావలేదు, అదే కదా? ఎప్పటి నుంచి మనము వాస్తవాన్ని నమ్మడం మొదలు పెట్టాము అంటే, ఇదేదో ఇప్పుడు మొదలైంది కాదు, ఆదాము ద్వారా మనకి ఇది వచ్చింది, అవునే కదా? అందుకే బైబిల్లో స్పష్టంగా చూసాం, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగ ప్రవేశించునో, అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. ఇదేనా మనం నేను చూసింది, అవునే కాదు? ఎలా నాకు దాని తర్వాత ఎలా నాకు ఇది బట్టతల ఎలా వచ్చింది అన్నది, ఆదాం నుంచి మనం ఎలా పాపం పొందుకున్నాం అన్నది అన్ని చూసాం. ఈరోజు మనం వాస్తవం చూసి ఎందుకు నమ్ముతున్నాము అంటే, మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఆదాం నుంచి వచ్చాము.
ఏమండి యేసు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రోజు ఏం చెప్తున్నాడు అంటే, నాకు ఎక్కువ టైం లేదు, ఈ రోజు లాస్ట్ సెషన్. సో యేసు ఈ రోజు ఏం చెప్తున్నాడు నేను చెప్పేయాలి, అవునా కదా? యేసు ఈ రోజు మనకి ఏం చెప్తున్నాడంటే, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అని చెప్పి. యేసు ఈ భూమి మీద మొదటి సూచక్రియ చేశాడు. ఎక్కడ చేశాడండి మొదటి సూచక్రియ? కానాను విందులో నీళ్లను ద్రాక్షారసం చేశాడు. అంటే ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఫస్ట్ నిన్న చెప్పిన వరకే నేను చెప్పాను ఇప్పటి వరకు. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి ఇంకా? ప్రైజ్ లార్డ్. తర్వాత అడుగుతారా? ఆ డౌట్ ఉండి ఎలా వింటారు? డౌట్ బయటకు వచ్చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీకు ఫ్రీ అయిపోతుంది. లేకపోతే మొత్తం శర్మన్ అంతా అదే డౌట్ తో అలా క్యారీ అవుతూనే ఉంటుంది, మీకు ఏం లోపలికి ఎంటర్ అవ్వదు శాతాన్ని. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు. ఎప్పుడైతే యేసు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి సూచక్రియ యోహాను సువార్త 2వ అధ్యాయంలో జరుగుతుంది, అవునా కాదండి? యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఆ కనాను విందులో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది, అవునా కాదండి? ద్రాక్షారసం. అంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి పరిగెట్టుకుంటూ వచ్చింది. తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి ఏం చెప్తుందంటే, అయ్యా బాబు, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు అర్జెంట్ గా ద్రాక్షారసం సిద్ధపాటు చేయని చెప్తుంది. అప్పుడు యేసు ఏం చెప్తున్నాడు తెలుసా? నా సమయము అంతే అంతే అంటున్నాడా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం తెరిచి చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. నాతో నీకేంటి పని? నా సమయం ఇంకా రాలేదు. ఏమండి, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, ఎక్కడైతే కొదువు ఉంటుందో, ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే మనుషులు నిస్పృహ నిరాశతో నింపబడతారో అది యేసుక్రీస్తుకి సమయం, అవునా కాదా అండి? అవునా కాదు? కొదువు ఉన్న చోట కదా యేసుక్రీస్తు పని చేయాలి, కొదువు లేని చోట ఎక్కడ పని చేస్తాడు? ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది అంటే ఇప్పుడు యేసు పని చేయడానికి 100% అవకాశం ఉంది. కానీ యేసు ఏమంటాడంటే, నా సమయం ఇంకా. ఎందుకు అలా అంటున్నాడు? ఎందుకు అలా అంటున్నాడు? జీరో అయినప్పుడే ఆయన పనిచేస్తాడు. జీరో అయినప్పుడే ఆయన పనిచేస్తాడు. 95% రైట్. జీరో అయినప్పుడే ఆయన పనిచేస్తాడు. మరి ఏం జీరో అవ్వాలి? ఆల్రెడీ ద్రాక్షరసం అయిపోయింది కదా, ఇంకేం జీరో అవ్వాలి? యేసు పర్పస్ఫుల్ గా, ఉద్దేశపూర్వకంగా లాజరు చనిపోయినప్పటికీ కూడా ఇంకా ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 2 రోజులు. 2 రోజులు. మీరు వాక్యం వినేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాక్యం వినేటప్పుడు, నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆలోచించాలి. అర్థమైందా? సేటన్ చాలా తెలివైంది. మనిషిని ఏం చేస్తుంది తెలుసా? వినేటప్పుడు ఆలోచించేలా చేస్తుంది, ఆలోచించేటప్పుడు వినేలా చేస్తుంది. సేటన్ చాలా జిమ్మిక్కులు తెలుసు. ఏమండి, యేసు పర్పస్ఫుల్ గా ఇంకా 2 రోజులు ఉన్నాడు, అవునా కాదా? ఉద్దేశపూర్వకంగా ఆగాడు. ఇప్పుడు ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, వెంటనే యేసు రంగంలో దిగి, రా, నేను ఇప్పుడు నీళ్ళని ఏం చేసేస్తాను? ద్రాక్షరసం చేసేస్తాను. కానీ ఏం చెప్తున్నాడు? వాళ్ళ అమ్మ పరిగెట్టుకుంటూ, నా సమయం ఇంకా రాలేదు. ఎందుకు అలా అంటున్నాడు? ఇది మన సిఎస్ఐ సండే సర్వీస్ లాగా 11:55 ద్రాక్షరసం అలా కాదు కదా. మీకు అర్థమైంది? ఆ సమయం కాదు కదా. ఎందుకు అలా అంటున్నాడు? విశ్వాసం ఉంది, ద్రాక్షరసం లేదు, ఇంకే విశ్వాసం లేదు. ఒకసారి బైబిల్ నుంచి మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం. త్వరగా నేను చదువుతాను, మీరు చూడండి, స్పీడ్ చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావణ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుంది అనుకొని
జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ ఆ, నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నీవు స్వస్థపరచెను, సమాధానం గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఈమె స్వస్థత పడింది. ఈమె ఏ విశ్వాసం కలిగి స్వస్థత పడింది? ఏ రోగం అని అడగట్లేదు, ఏ విశ్వాసం కలిగి స్వస్థత పడిందండి ఈమె? యేసుని వస్త్రం ముట్టినా, యేసు వస్త్రం ముట్టినా బాగుంటుంది. ఓకే, అంతేనా? అదే ఆమె స్వస్థపరిచి ఉంటది. నమ్మకి ఉంచింది యేసు. సిస్టర్ మీరు చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని అలసిపోయింది, విసిగిపోయింది, షుగర్ ఈ స్టేజ్ లో ఉన్నది. ఇది 100% సమాధానం. ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎంతో మంది వైద్యులు కలిసింది, తనకున్నదంతా అమ్మేసింది. ఆమె దగ్గర ఉన్న విశ్వాసం ఏంటి అంటే, ఇంకా ఆమె దగ్గర ఏ మార్గం లేకపోవడమే విశ్వాసం. ఆమె దగ్గర ఉన్న విశ్వాసం ఏంటి అంటే, ఆమె దగ్గర ఏ మార్గము లేకపోవడమే విశ్వాసం. అవునా కాదండి? ఏమంటే ఇంకా యేసు తప్ప, ఈరోజు యేసు తప్ప నోటితో చెప్పడం కాదు, యేసు తప్ప ఆమెకి నిజంగా ఏ మార్గము కూడా లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నేను మార్గం, నేను సత్యం, నేను జీవం అని చెప్పట్లేదు బైబిల్. మీరు నా వెనకాల చెప్పేస్తున్నా సత్యం. ఏమని చెప్తుందంటే బైబిల్, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ స్త్రీ నేనే వెలుగు. ఈ స్త్రీ ఏమని చెప్తుందంటే, ఎప్పుడైతే వస్త్రం ముట్టుకుంటుందో ఆమె హృదయం యొక్క స్థితిని మీరు చూస్తే, ఆ వస్త్రం ముట్టుకోవడం వల్ల కాదు ఆమె స్వస్థత పొందుకునేది. ఏ హృదయంతో ముట్టుకుంటుందంటే, ఇది నువ్వు నాకు ఇవ్వకపోతే నా దగ్గర చెప్పడానికి కూడా ఏమీ కూడా లేదు. ఎందుకంటే నేను అన్ని మల్టిపుల్ వేస్, అన్ని మార్గాలు ఏం చేశాను, ట్రై చేసేసాను. అన్ని నాకున్న డబ్బులంతా కూడా ఏం చేశాను, వేయించేశాను. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, హృదయ స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, గుడ్డివాడిని నడిపించేటప్పుడు, సపోజ్ ఉదాహరణకి ఈయన గుడ్డివాడు అనుకోండి, ఈయన గుడ్డివాడు, ఈయన నడిపిస్తూ ఉన్నప్పుడు, ఈయన నిజంగా గుడ్డివాడు అనుకోండి, కళ్ళు మూసుకోండి ఒకసారి, ఈయన నిజంగా గుడ్డివాడు అనుకోండి, నేను ఎలా నడిపిస్తే నడుస్తాడు, అవునా కాదా? ఉదాహరణకి ఈయన గుడ్డివాడు, నేను ఫోన్ పట్టుకుని ఇలా నడిపిస్తూ ఉన్నా, ఫోన్ పట్టుకుని ఇలా మాట్లాడుతున్నా, అసైన్మెంట్ లారీ వచ్చేస్తుంది, పెద్ద లారీ వచ్చేస్తుంది, నేను ఇలా పట్టుకుని నడుస్తాను. ఈ నిజంగా గుడ్డివాడు అయితే నేను నడిపిస్తూ ఉన్నా, లారీ వస్తుంది, ఇలా టెన్షన్ పడతాడా, లారీ చేస్తుంది లారీ, అలా టెన్షన్ పడతాడా? అలా టెన్షన్ పడ్డు. ఎందుకు? ఆయనకి తెలీదు నేను ఎలా నడిపిస్తే అలా నడుస్తాడు. కానీ ఈయన గుడ్డివాడు కాదు, గుడ్డివాళ్ళ నటిస్తున్నాడు. అప్పుడు లారీ వస్తుంది, పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? కొద్దిసేపు అయిన తర్వాత నా చెయ్యి గట్టిగా ఎలా పట్టేసుకుంటాడు. ఎందుకు? లారీ వస్తుందన్న విషయం ఆయనకి ఏమవుతుంది, కనిపిస్తూ ఉంది, అవునే కదా? ఇంకా నేను ఫోన్ లోనే చెప్పు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నా, ఇంకా ఫోన్ లోనే మాట్లాడుతున్నాను. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా నాకు మొత్తం బ్లడ్ సెల్స్ అని ఆగిపోతాయి, ఇక్కడ ఇలా నొక్కేస్తాడు, గట్టిగా నొక్కేస్తాడు. కొంతసేపు అయిన తర్వాత కూడా నేను ఇంకా మాట్లాడుతూ, నేను ఈరోజు వచ్చేస్తున్నాను నిజామాబాద్ నుంచి, నువ్వు రేపు పొద్దున్న వరంగల్ వెళ్ళి సాయంత్రంకి వచ్చేస్తాను అని చెప్తాను నా భార్యతో. ఇంకేం చేస్తున్నాడు? కొంతసేపు అయిన తర్వాత ఇంకా నా వల్ల ఇంకా నేను ఎలాగైతే లెక్క చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ చెయ్యి వదిలించుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు? కూర్చోడు. ఇతను గుడ్డివాడు కాదు. ప్రజలు ఏం నేర్చుకున్నారో తెలుసా? క్రైస్తవంలో ప్రజలు ఏం నేర్చుకున్నారో తెలుసా? ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. వాళ్ళ హృదయం యొక్క స్థితి పూర్తిగా విరిగి నలిగిన హృదయం కాదు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు కృపణిస్తారయ్యా,
ప్రభువా నువ్వు లేకపోతే నాకు ఎవరున్నారయ్యా, ప్రభువా నువ్వే చేయకపోతే నేను ఏం చేస్తానయ్యా, నువ్వే కదా నాకు కృపలు ఇవ్వాలి. ఫస్ట్ టైం యుఎస్ఏ ఇన్సూరెన్స్ కనిపెట్టింది. ఈ ప్రశస్తమైన సువార్త ఇంగ్లాండ్ నుంచి యుఎస్ఏకి వెళ్ళింది. ఎప్పుడైతే ఇంగ్లాండ్ నుంచి యుఎస్ఏకి వెళ్ళిందో ఫస్ట్ తరం మనుషులు ఏం చేశారంటే ఈ సువార్త కోసం వాళ్ళు జీవించడం ప్రారంభించారు. సువార్త కోసం స్కూల్ కట్టారు, సువార్త కోసం హాస్పిటల్స్ కట్టారు, సువార్త కోసం ఆ పరిచయం చేసే మిషనరీస్ ని పంపించడం మొదలు పెట్టారు. కానీ ఎప్పుడైతే కొన్ని సంవత్సరాలు గడిచిందో వాళ్ళు ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. మెడికల్ మీద ఇన్సూరెన్స్, బాడీ మీద ఇన్సూరెన్స్, అన్నిటి మీద ఇన్సూరెన్స్. సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎవరికన్నా యుఎస్ఏలో, వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా, జీసస్ యూ షుడ్ ఫర్గివ్ us అని చెప్పి ఇలా గట్టిగా ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళ మైండ్ అంతా ఏం తిరుగుతుందో తెలుసా, ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ వీళ్ళ మీద ఉంది. మీకు అర్థమవుతుందా? మనిషి నోరు వేరు, హృదయం వేరు. అవునా కదా? ఈ నోరు మెషిన్, ఇలా కావాలంటే ఎలా మాట్లాడుతుంది, ఇలా కావాలంటే ఎలా మాట్లాడుతుంది, ఇలా కావాలంటే ఎలా మాట్లాడుతుంది, ఇలా కావాలంటే ఎలా. దీనికి అంతు పంతు లేదు. కానీ హృదయం అలా కాదు, హృదయం అలా కాదు. ఈ స్త్రీ యొక్క స్థితి ఏంటి అంటే, ఈ స్త్రీ ఏం చెప్తుందంటే, నాకున్నదంతా కూడా నేను ఏం చేశాను, ఏం చేశాను, నా దగ్గర ఇంకేమీ కూడా లేదు. ఒకసారి ఇలాంటి వ్యక్తి బైబిల్లో ఇంకొకరు ఉన్నారు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మీరు చదవద్దు, ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది, నేను చదువుతా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7, మీ బైబిల్లో చూసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోకి దించుటకు నాకు ఎవ్వడూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిన ఆయనకి ఉత్తరం ఇచ్చను. 38 సంవత్సరాలు ఆ బెతస్దా కోనేడు దగ్గర పడి ఉన్నాడు. అవునే కదా? ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. ఇతను ఎంత ప్రయత్నం చేసినా ఆ కోనేరు యొక్క ధర్మం ఏంటంటే, నీళ్లు వచ్చి దేవదూత కదులుతుంది, పడతారు, కానీ స్వస్థత రాదు. ఎవరికి రాదు? ఈ 38 సంవత్సరాలు రాదు. ఎందుకు? అందరికన్నా ముందెళ్ళి పడలేదు. అవునే కాదు? ఈ భయంకరమైన రోగం ఇతనికి 38 సంవత్సరాల నుంచి. ఈ భయంకరమైన రోగం ఎన్ని సంవత్సరాలు ఉంది? 38 సంవత్సరాలు. ఒక్క నిమిషం. ఈ భయంకరమైన రోగం ఎన్ని సంవత్సరాలు ఉంది? 38 సంవత్సరాలు. ఇప్పుడు ఏమని టెస్ట్ మనీ ఇస్తున్నాడు తెలుసా? 38 సంవత్సరాల తర్వాత ఏమని టెస్ట్ మనీ ఇస్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి. నన్ను కోనేట్లోకి దించడానికి నాకు ఎవడును కూడా లేదు. అంటే దేవుడికి నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అది అవసరం లేదు. దేవుడికి ఏం కావాలో తెలుసా? నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉన్నావా లేదా అన్నది దేవుడికి కావాలి. ఒకసారి ఈమెను మాత్రమే కాదు, వ్యభిచార స్త్రీని చూడండి, సమరయ స్త్రీని చూడండి, ఎవరు సమాజం అంతా వెలివేసి క్రూరుడు అని చెప్తున్న పొట్టి జక్కేని చూడండి. వీళ్ళందరినీ ఏసెల్ని ఎత్తుక్కుంటూ ఉన్నాడు. అవునా కదా? సమరయ స్త్రీ ఎందుకు మిట్ట మధ్యాహ్నం నీళ్ళకి వెళ్తుందండి? మాది పల్లెటూరు. నీళ్ళు ఎప్పుడు వెళ్తాం? పొద్దున్న వెళ్తాం లేదా సాయంత్రం వెళ్తాం. ఎందుకు మిట్ట మధ్యాహ్నం నీళ్ళకి వెళ్తుంది? అంటరాని ఆమె. అవునా కదా? అలాంటి ఆమెని మీరు చూసారనుకోండి, ఏం చెప్తారు తెలుసా? అసలు మీ కూతుర్లకు కానీ మీ పిల్లలకు కానీ ఇలాంటి ఆమెతో కనుక నువ్వు స్నేహం చేస్తే నేను పిచ్చి కొట్టుడు కొడతాను నేను. అలాంటి ఆమెతో నువ్వు వెళ్ళొద్దు. కానీ ఆమె మిట్ట మధ్యాహ్నం అక్కడికి వెళ్తుందని ఎవరికి తెలుసు? ఏసైకి తెలుసు. అంటే మనం అసహించుకున్న వాళ్ళని ఎవరు? ఏసు ప్రేమిస్తాడు. అవునా కాదు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంది, ఊరంతా తృణీకరించాను. అవునా కాదా? కానీ ఏసు ఏం చెప్తాడు? నేను నిన్ను నిందించను అని చెప్తున్నాడు. పొట్టి చెక్కని అసలు ఎవరన్నా చూసారనుకోండి దరిద్రుడని తిడతారు ముఖం మీద. అవునా కాదా? కానీ ఏసు ఏం చెప్తాడు తెలుసా? ఏ జక్కియా, నేడు రక్షణ నీకు రావాల్సి ఉంది, మీ ఇంటికి రావాల్సి ఉంది. ఏంటి దాని అర్థం? మీరు చెప్పండి ఒకసారి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో స్త్రీ కావచ్చు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ 38 సంవత్సరాల పక్షవాయం గల వ్యక్తి అవ్వచ్చు, పొట్టి జక్కి అవ్వచ్చు, లేకపోతే వ్యభిచార స్త్రీ అవ్వచ్చు, సమరయ స్త్రీ అవ్వచ్చు, వీళ్ళందరూ రక్షించబడుతున్నారు ఎవరైతే సమాజంలో జీలకర్ర పుదీనాలో దశభాగం చేస్తూ, విశ్రాంతి దినాన్ని పాటిస్తూ, గొర్రెని పడిపోయిన గుంటలో పడిపోయిన దాన్ని తీయకుండా మంచిగా జీవిస్తున్న వాళ్ళని యేసు ఎప్పుడైతే కలుస్తున్నాడో ఏమంటున్నాడో తెలుసా? యేసు ఏమంటున్నాడు కలిసిన వెంటనే? నువ్వు సున్నం కొట్టిన సమాధివి అని చెప్తున్నాడు. ఎవరిని? పొట్టి చెక్కిని కాదు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కాదు, సమరయ స్త్రీని కాదు.
ఈ 38 సంవత్సరాల రోగిని కాదు, ఈ రక్తస్రావం అవుతున్న స్త్రీని కాదు. చూడండి, రక్తస్రావం అవుతుందంటేనే మీరు లేవికాండం తర్వాత తీసి చూడండి, స్రావం జరుగుతున్న ఆమె ఎవరైతే ఉందో ఆమె ఏంటో తెలుసా? అపవిత్రమైన ఆమె. ఆమె ఎవరు ముట్టుకోకూడదు, ఆమె ఏది ముట్టుకోకూడదు. ఆమె ఏది ముట్టుకుంటే అది అపవిత్రం అవుతుంది. అలాంటి స్త్రీని ఏమంటాడో తెలుసా? అలాంటి స్త్రీ, నువ్వు నాకు కావాలి, నీకు నా శక్తి వచ్చింది అని చెప్తున్నాను, అవునా కాదు? కానీ ఎవరిని పాపం జీలకర్ర పుదీనాలో చేస్తూ దశంభాగం చెల్లిస్తూ కానుకలు ఇస్తూ అంత సమాజంలో ప్రేజ్ లార్డ్ వందనాలండి అని చెప్తున్నా ఈ పరిసయ్యులు శాస్త్రీయులు ఎప్పుడైతే ఏసు కలుస్తున్నాడో ఏమని చెప్తాడు తెలుసా? ఓ గుడ్డి పరిసయ్యుడా అని చెప్తాడు. ఏమని చెప్తున్నాడండి? ఓ గుడ్డి పరిసయ్యుడా, నువ్వు గిన్నె వెలుపులు కడుగుతావు గాని లోపల నువ్వు శుద్ధి చెయ్యవు. ఏమని చెప్తాడండి? ఓ గుడ్డి పరిసయ్యుడా, నువ్వు గిన్నె వెలుపులు కడుగుతావు గాని లోపల ఏం చెయ్యవు? శుద్ధి చెయ్యవు. ఎవరిని యేసు రక్షించాలనుకుంటున్నాడు? ఎవరికి యేసు కావాలి అంటే చూడండి, ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో స్త్రీ ఉంది. మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు పాస్టర్ గారు మీరంటే, ఇప్పుడు యేసు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా సమయము ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. నా సమయం ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంకా నీ కోసం నువ్వేం చేస్తున్నావు? పని చేసుకుంటూ ఉన్నావు. కానీ వాళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది. ఏసి ఏం చూస్తాడు? బయటికి కనిపిస్తున్నదన్నా లేకపోతే హృదయాన్న? ఏసి ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. ఇట్స్ ఓకే. ఏసి ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు, అవునా కాదు? చూడండి, ఏసి ఏం చెప్తాడంటే నా సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్యక్తిని కలిసినప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్పట్లే. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కలిసిన వ్యక్తిని కలిసినప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్పట్లే. అలాగే సమరయ స్త్రీని కలిసినప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్పట్లే. వ్యభిచార స్త్రీని కలిసినప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్పట్లే. పొట్టి జక్కిని కలిసినప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్పట్లే. కానీ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు తెలుసా? నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. ఎందుకు నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడంటే, నేను ఉదాహరణతో వివరిస్తాను, చాలా జాగ్రత్తగా విన్నారు. మీరు మొత్తం సెర్మన్ వింటే A to Z మీకు మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. మీరు కూర అక్కడ ఇక్కడికి వెళ్ళి వస్తే మధ్యలోకి వస్తే మీకు సీక్వెన్స్ అర్థం కాదు. అంటే చూడండి, ఒక బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఒక 22 మంది స్టూడెంట్స్ వైజాగ్ దగ్గరలో అడ్రోడ్ అనే ఒక బీచ్ ఉంది. వైజాగ్ దగ్గరలో అడ్రోడ్ బీచ్ లో ప్రతి సంవత్సరం ఒక సుమారు 30-40 మంది యవనస్తులు, కొంతమంది దూకో, కొంతమంది తెలియకో, కొంతమంది ఈత రాకో దాంట్లో మునిగి చనిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 30-40 మంది. అదే గవర్నమెంట్ ఏం శాంక్షన్ చేసిందంటే ఆ బీచ్ చుట్టూరు గజీతగాలను పెట్టింది. ఎందుకు? ఎవరైనా పొరపాటున దూకేస్తే లేకపోతే పొరపాటున లోపలికి వెళ్ళిపోతే ఆ కెరటం కొట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతే గజీతగాల పని ఏంటంటే వాళ్ళని వెళ్ళి తీసుకుని రావాలి, అది వాళ్ళ పని. ఎప్పుడైతే ఆ బీచ్ లోకి ఒక 22 మంది యవనస్తులు వెళ్ళారు. ఎప్పుడైతే యవనస్తులు వెళ్ళారో అందులో 21 మందికి ఈత రాదు. ఎంతమందికి రాదు? 21 మందికి రాదు. ఓన్లీ ఒక్కడికే వచ్చి ఈత. ఎప్పుడైతే వాడు వెళ్ళాడో 22 మంది వెళ్ళారు, వాడు కూడా వెళ్ళాడు. టపటప బట్టలు తీసుకుని వాడు స్విమ్మింగ్ బట్టలు వేసుకుని వాడు చమ్మని దూకాడు లోపలికి. దూకేవాడు ఫ్లిప్స్ కొడుతున్నాడు, ఇది కొడుతున్నాడు. మిగతా వాళ్ళకి ఈత రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాళ్ళుతో ఆ నీళ్ళని ఎలా టచ్ చేసుకుంటూ కొంచెం నీళ్ళు ఎలా ముఖం మీద వేసుకుంటూ అలా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏం రాదు? ఈత రాదు. వాడు లోపలికి వెళ్ళి నరుస్తూ ఉన్నాడు వాడు. ఎందుకు? వాడికి ఏమొచ్చు? ఈత వచ్చు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ పాస్టర్ ఏం చెప్పాడు, అదే బైబిల్లో ఏముంది, అలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? ఏమి రాదు కాబట్టి, ఈత రాదు. కొంతసేపు అయిన తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడంటే మునిగిపోతూ ఉన్నాడు. వాడు అరుస్తున్నాడు, రే కాపాడండి రా నన్ను, నేను మునిగిపోతున్నాను రా అని చెప్పి. ఇందులో ఎవరికైనా ఈత వచ్చింటే వీళ్ళు కూడా దూకుండేవారు, అవునే కాదు? ఎవరికి ఈత రాదు కాబట్టి వీళ్ళందరూ అలా కూర్చుని చూస్తున్నప్పుడు రే నువ్వు జోకులు చేస్తున్నావు, మా తెలుసులే నీ గురించి, నువ్వు అంత జోకులు చేస్తున్నావు. జోక్ కాదురా బాబు, నిజంగా చచ్చిపోయినా ఉన్నా కాపాడండి. వాడు కొడుతూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, అలలో లాగేస్తూ ఉన్నాయి లోపలికి. అంటే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆడు గజిత్ గడు ఉన్నాడు. ఆ గజిత్ గడిని వెళ్ళి అన్న ప్లీజ్ అన్న, మా ఫ్రెండ్ చనిపోతున్నాడు అన్న, కొంచెం కాపాడన్నా. గజిత్ గడు ఎలా ఉంటాడు అంటే, జనరల్ గజిత్ గడు ఒక లుంగి ఉంటుంది, లోపల నిక్కర్ ఉంటుంది వాళ్ళకి. ఆ లుంగి ఇలా కొంచెం పైకి ఎత్తి ఇలా సీరియస్ గా అరుస్తున్నారు, అన్న ప్లీజ్. ఇది నిజంగా జరిగింది. ఇది ఇలా పైకి ఇలా ఎత్తి ఆ లుంగి పైకి ఎత్తి లోపల ఒక బీడీ తీసుకుని వాడు కాల్చుకుంటున్నాడు.
అన్నా ప్లీజ్ అన్నా అందరు ఫోన్లు తీశారు, అందరూ వాళ్ళ మెడలో ఉన్న చైన్లు తీశారు, వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు తీశారు. అన్న ఇవన్నీ తీసుకుని కాపాడన్నా అని చెప్పి చిన్నగా వాళ్ళ ఫ్రెండ్స్ ముక్కులోంచి కళ్ళలోంచి అన్నిట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నుదుటి మించి చెమట పట్టేస్తుంది. అన్న చచ్చిపోతాడన్నా ప్లీజ్ అన్న ప్లీజ్. వాళ్ళు అస్సలు వింటలే. గజ్జెత్తుగా అలా కూర్చున్నాడు, ఇలా కూర్చుని ఆ బిడి కాలుస్తున్నాడు. ఎప్పుడైతే కాలుస్తున్నాడో కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఏదైతే శబ్దము వినకూడదు అనుకున్నారో అది జరిగింది. ఏంటంటే వాళ్ళ ఆ ఫ్రెండ్ యొక్క రెక్కల శబ్దం ఏమైపోయింది, ఆగిపోయింది. అంటే వాడు ప్రయత్నం చేశాడు, వాడి రెక్కల శబ్దం ఇప్పుడు ఏమైపోయింది, ఆగిపోయిన వెంటనే ఇలా తిరిగి చూశాడు. ఆ గజ్జి కడకలేడు, వెంటనే దూకిన తర్వాత వాడిని బయట తీసుకొచ్చి వాడిని ఇలా ప్రెస్ చేసి వాడి పొట్టలో ఉన్న నీళ్ళని బయట తీసుకొచ్చినప్పుడు ఈ 21 మంది వాడిని కాపాడేవాడు అయితే ముందు ఎందుకు కాపాడలేదురా, ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెట్టావు అని చెప్పి గట్టిగా వచ్చాడు. పెడితే నవ్వేం చెప్పాడంటే, ఒకవేళ నీ ఫ్రెండ్ మునిగిపోతున్న వెంటనే నేను కూడా దూకేస్తే నీ స్నేహితుడు నన్ను కూడా ఏం చేస్తాడు, లోపలికి లాగేస్తాడు. అందుకని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నీ స్నేహితుడు ఎప్పుడు ఆగిపోతాడు, నీ స్నేహితుడి యొక్క రెక్కల శబ్దము ఆగిపోయిన వెంటనే నేను దూకుదామని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు ఆత్మీయ జీవితం జీవించడం అంటే నువ్వు బాగా చేయడం కాదు. ఆత్మీయ జీవితం జీవించడం అంటే నువ్వు ఆగడం. యాక్చువల్గా మనుషులకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, నేను సిన్సియర్గా చేయట్లేదు, నేను బాగా చేయట్లేదు, నేను ఇంకా ప్రార్థన శక్తిలో లోపం ఉంది, లేదా బైబిల్ విధానంలో లోపం ఉంది, ఇంకా నేను పెంచుకోవాలి, ఇంకా బాగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాను. యేసు దేనికోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఒక్కసారి నువ్వు చెప్పు, నీ వల్ల కాదు అని. మనుషులు నోటితోనే ఏమని చెప్తారు తెలుసా? ప్రభువా నా వల్ల కాదు, కానీ సిన్సియర్గా మరి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి. అందుకనే ప్రభు నీ కోసం పనిచేయడానికి ఏమని చెప్తాడు తెలుసా? నా సమయము ఇంకా రాలేదు అని చెప్తాడు. నా సమయం ఇంకా రాలేదని ఎందుకు చెప్తాడు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు యేసు వచ్చాడు, ఆమె ఏం చెప్తుంది, మరియా సరే ఆయన రాలేదంటాడు కదా, ఆయన ఏం చెప్తాడు చేసుకోండి. ఆయన ఏం చెప్తాడంటే యేసు వచ్చి ఏం చెప్తాడంటే, పరిచారకులు అందరూ వచ్చారు. ఏసు ఏం చెప్తాడంటే, వెళ్ళి ఆ 6 రాతిపాన్ల నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు. ఏం చేయమన్నాడు? 6 రాతిపాన్ల నిండా నీళ్లు నింపమని చెప్పాడు. వెళ్ళి నింపారు. నీళ్లు నింపడం అంటే పెద్ద రాతి పానలు, అవునా కదా? అవి ఆ రాతి పానలు అంటే ఏం తీసుకోవచ్చు, మరి బకెట్లు తీసుకున్నారు, బిందులు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఏమన్నా తెలియదు. చిన్న నీళ్లు బిందుల్ని తీసుకుని వాళ్ళు మోసుకుంటూ వెళ్తున్నారు. ఏం మోసుకుని వెళ్తున్నారు? నీళ్లు మోసుకుంటూ వెళ్తున్నారు, అవునా కదా? నీళ్లు మోసుకుంటూ నీళ్ళకి ఏమన్నా విలువ ఉందా? లేదు. నీళ్లు కొన్ని కింద పడతాయి. ఈ నీళ్లు అంతా పోసేసిన తర్వాత కొన్ని ముఖం కడుక్కుంటారు, కొన్ని కాళ్ళు కడుక్కుంటారు. ఇంకా వాళ్ళలో ఎవరన్నా బామర్దులు ఉంటే ఆ నీళ్లు ఒకరి మీద ఒకరు జల్లుకుంటారు, అవునా కాదా? పోసారు. అంతా అయిపోయిన తర్వాత యేసు చెప్పారు, నింపేశాం ప్రభువా అని చెప్పారు. ఇప్పుడు యేసు ఏం చెప్పాడంటే, ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పారు. ఏమి ఇవ్వాలంట? నీళ్ళు ఇవ్వాలంట. అలా చెప్పాడా? ముంచి తీసుకెళ్ళి ద్రాక్ష రసం ఇమ్మని చెప్పాడు. వాళ్ళు ఎవరు నింపారండి అవి? సిస్టర్. ఒకవేళ మీరే సిస్టర్, ఓకే వెరీ గుడ్, మీరే ఆ పరిచారకులు. 1 2 3 4 మీరే పరిచారకులు. మీరు బిందులో నీళ్లు మోసుకుంటూ అంతా తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడంటే, ముంచి తీసుకుని వెళ్ళి బిందు ప్రధానికి ద్రాక్షరసం ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు మీ లోపల నుంచి ఏ స్వరం వస్తుంది? ప్రభువా ఇదేంటిది? అని నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఉంటాడు, కిమ్ అని ఒక ఆయన, మీకు తెలుసు అనుకుంటా. ఆయన జస్ట్ ఒలింపిక్ లో ఒకవేళ గెలవకపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేయడు. జస్ట్ వస్తున్న ఆ ఎయిర్పోర్ట్ నుంచే వాళ్ళు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నార్త్ కొరియా కిమ్ ఇంట్లో ఒకవేళ వంట చేసే ఆమె ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ వంట చేసే ఆమె, రోజు ఆమె వంట చేస్తున్నప్పుడు ఉప్పు చూస్తున్నప్పుడు ఎలా చూస్తుంది? నాకు నచ్చిందా అని చూస్తుందా? సార్కి ఇది ఎగ్జాక్ట్ గా సరిపోద్దా అని చూస్తుందా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది? బాగుందండి, చాలా బాగుందండి అలా అనుకుంటుందా? ఇలా నాకిన తర్వాత ఇది సార్కి సరిపోద్దా లేదా అన్నది చూస్తుంది. ఎలా చూస్తుంది?
ఎవరు చూస్తుంది? ఆమె టేస్ట్ ఇంపార్టెంటా, సార్ టేస్ట్ ఇంపార్టెంటా? సార్ టేస్ట్ ఇంపార్టెంట్, అవునా కాదా? ఇప్పుడు సపోజ్ ఆ ఇంట్లోకి ఒక కొత్త వర్కర్ వచ్చింది అనుకోండి, కొత్త చెఫ్ వచ్చింది, ఆమె వంట చేసింది. వంట చేసినప్పుడు ఈరోజు సార్కి ఇచ్చేస్తాను, వెళ్ళిపోతా, తొందరగా వెళ్ళిపోతా. ఎప్పుడైతే వంట తీసుకెళ్తుందో ఆ పక్కనే ఒక చెయ్యి ఇరిగిపోయిన ఆమె ఉంది, ఇంతకు ముందు పాత చెఫ్. ఆమె చెప్తుంది, ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడిగింది. అడిగితే సార్కి నా చేతితో మంచి చేశాను. అమ్మా, ఈ చెయ్యి ఎంతకు ముందు ఏమైందో తెలుసా? ఇరిగిపోయింది. కారణం ఏంటో తెలుసా? నేను కూడా వంట బాగా వచ్చని చెప్పి ఒకరోజు తీసుకెళ్తే ఉప్పు ఎక్కువైందని కింద పడిసి చెయ్యి లాగేసాడు నాది అని చెప్పింది. అంటే ఇప్పుడు రోజు వంట తీసుకెళ్ళేటప్పుడు ఏమని ఆలోచిస్తుంది? నాకు బాగుంది, నాకు రుచికరంగా ఉంది, మా అమ్మ చెప్పింది, మా వంట మనిషి చెప్పింది. ఎలా తీసుకెళ్తుంది? ఇది సార్కి నచ్చుతుందా? ఎందుకు? చిన్న తేడా వస్తే ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది అక్కడ? చెయ్యి ఇరుగుతుందో ప్రాణం పోతుందో తెలియదు. అందుకని చాలా భయపడుతూ తీసుకెళ్తుంది. రోజు వంట చేసేటప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుంది వంట? సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుంది, అవునా కాదు? విందు ప్రధానికి నీళ్లు తీసుకుని వెళ్తే అది ఏం చేసినట్టో తెలుసా? అపహాసం చేసినట్టు, అవునా కాదు? విందు ప్రధానికి నీళ్లు తీసుకుని వెళ్తే అంటే ఆ విందు ప్రధాని అంటే ఆ ఊర్లో ఉన్న, ఆ ప్రాంతంలో ఉన్న అందరికన్నా పెద్ద ఆయన, అవునా కాదు? ఆ విందు ప్రధానికి నువ్వు నీళ్లు తీసుకుని వెళ్తే ఏం చేసినట్టు? అపహాసం చేసినట్టు. ఏం చేసినట్టు? నీళ్లు తాగేలాగా నవ్వాడు అనుకో, బలిగిచ్చారా నీళ్లు అని అంటాడా? వెంటనే ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్న కత్తి తీసి నీళ్ళు ఇచ్చింది ఏం చేస్తాడు? చంపేస్తాడు. మరి పరిచారకులు ఏమి నింపారు రాతి భవనంలో? వాళ్ళకి తెలుసా తెలీదా? అది నీళ్ళని తెలుసా తెలీదా? తెలుసు, అవునా కదా? అది ఏంటది? నీళ్లు. వాళ్ళకి ఆ విషయం తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పుడైతే నింపారో ఇప్పుడు తీసుకుని వెళ్ళమన్నప్పుడు చెయ్యి ఏమవుతుంది తెలుసా? గజగజగా ఉండేస్తుంది. మీలో ఎవరు ఈ ద్రాక్ష రసం నేను తీసుకెళ్తాను పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరున్నారు? చేయండి ఒకసారి, చేయొద్దండి ఒకసారి. మేమే నీళ్ళు నింపాము, ఇది ద్రాక్ష రసం తీసుకెళ్తాం అన్న వాళ్ళు ఎవరున్నారు? చేయొద్దండి. సిస్టర్, మీరు తీసుకెళ్తారా ద్రాక్ష రసం? తీసుకెళ్ళరు. కానీ ఇప్పుడు చెప్తారా ఆమె తీసుకెళ్తాను? ఎందుకో తెలుసా? ఆల్రెడీ అది బైబిల్లో అయిపోయింది ఆ స్టోరీ, అవునా కదా? అయిపోయిన స్టోరీ. మీరు లైవ్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు లైవ్ మ్యాచ్ ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది, ఏం జరుగుతుంది అని. ఆల్రెడీ నిన్న అయిపోయిన మ్యాచ్ ఈ రోజు చూస్తున్నారు అనుకోండి, ఎలా చూస్తారు మీరు? ఆడితే మాకు తెలుసులే ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ అవునా కాదా? లైవ్ మ్యాచ్ చూస్తున్నట్టు ఎలా ఉంటుంది? మీకు ఫుల్ టెన్షన్ ఉంటుంది, అవునా కాదా? ఆల్రెడీ నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది, మీకు టెన్షన్ లేదు. కానీ నేను అడిగే ప్రశ్నకి మీకు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు యేసు నీళ్లను ద్రాక్షారసం చేస్తున్నాడు? దేనికోసం చేస్తున్నాడు? ఈరోజు మొదటి సూచిక్రియ చేస్తున్నాడు. దేనికోసం నీళ్ళని ద్రాక్షారసం చేస్తున్నాడు? ఇక్కడికి అర్థండి. ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి సూచిక్రియ ఎందుకు నీళ్ళని ద్రాక్షారసం చేస్తున్నాడు? ఏం చూపిద్దామని? వెరీ నైస్. ఒకవేళ యేసు నీళ్ళని ద్రాక్షారసంగా చూపించకపోతే ఆయన మహిమ పొందుకోడు, అంతేనా? ఒకవేళ యేసు కనుక నీళ్ళని ద్రాక్షారసం చేయకపోయాడు అనుకోండి, మీరు ఏమంటారు? వడ్రంగి కొడుకు అంటారా? యేసు నీళ్ళని ద్రాక్షారసం చేసినా చెయ్యకపోయినా ఆయన ఎవరు కుమారుడు? దేవుడు కుమారుడే. మరి ఎందుకు చేస్తున్నాడు? ఆయన అద్భుత కార్యాలు చేసే శక్తిమంతుడు కాబట్టి, అసాధ్యుడు. నేనేమన్నా అంటే అద్భుత కార్యాలు చేయలేదు అనుకోండి. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా సాతానుడు వచ్చి ఏం చెప్తుందంటే, నువ్వు రాయిని రొట్టెగా చెయ్యి, లేకపోతే నువ్వు నా పాదాలు నేను చేయట్లే, నేను చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఏమని చెప్తాను? నువ్వు అన్ని చేసినా చేయకపోతే నేను ఎవరిని? దేవుడు కుమారుడు అని చెప్తాను. నీళ్ళని ద్రాక్షారసం చేయకపోతే మహిమ రాదా? నీళ్ళని ద్రాక్షారసం చేయకపోతే ఆయన దేవుడు కుమారుడు అని తెలీదా? ఎందుకు నీళ్ళని ద్రాక్షారసం చేస్తున్నాడని అడుగుతున్నాను నేను. ద్రాక్షరసం అయిపోయింది, అసాధ్యమైన పనులు చేసే శక్తిమంతుడు ఆయన. ఓకే, వెరీ నైస్. ఒక్కొక్కరు అక్కడ బ్రదర్ ఉన్నాడు, ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టండి.
ఎందుకు నీళ్ళు ద్రాక్షారసం చేస్తున్నాడు అంటే, ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళ కంటికి ఏమని కనిపిస్తుంది అది? వాళ్ళ కంటికి ఏమని కనిపిస్తుంది అది? వాళ్ళ కంటికి ఏమని కనిపిస్తుంది? ఏమని కనిపిస్తుంది? ఏమని కనిపిస్తుంది? ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం పెట్టండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, మన స్క్రీన్ మీద ఉంది. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తం నేను లోకమునకు వచ్చేది. విశ్వాసం కూర్చుని చెప్తే వచ్చేది కాదు. ఎప్పుడైతే ఇప్పుడు నీళ్లు తీసుకెళ్తున్నారు, నాకు తెలీదు, అందరూ పరిచారకులు వెళ్ళి నీళ్ళని తీసుకెళ్ళి ఇచ్చారో లేదు నాకు తెలీదు, కొంతమంది వెనక్కి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఎవరు ఇచ్చి ఉండొచ్చు అంటే, చూడని వారు చూడవలను, చూచువారు ఏమవ్వారంట? గుడ్డివారు. వాళ్ళకి చూసినప్పుడు అది ఏం కనబడుతుంది? అది ఎలా కనబడుతుంది? చూస్తే ఎలా కనబడుతుంది? గట్టిగా చెప్పండి, చూస్తే ఎలా కనబడుతుంది? ఒకవేళ వాళ్ళకి చూపు లేదనుకోండి, ఇప్పుడు ఏసి చెప్తున్నాడు, ఇది ఏమని చెప్తున్నాడు? ఇది ద్రాక్షారసం అని చెప్తున్నాడు. వాళ్ళు గుడ్డి వాళ్ళు అయితే ఏసి ఏం చెప్తున్నాడో అదే నిజం వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు గుడ్డి వాళ్ళు అయితే ఏసు అది ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం, యేసు అది ఇంకోటి అంటే ఇంకొకటి. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? చూచువాడు గుడ్డివారు కావాలి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది ఎలా కనిపిస్తుంది? నాకు సైట్ ఉంది, అవునా కాదు? నాకు సైట్ ఉంది. ఒకవేళ కలర్ తీస్తాను అనుకోండి, ఆ చివరన్న సిస్టర్ జస్ట్ రోజ్ కలర్, అది రెడ్ కలర్ షర్ట్ వేసిందని కనిపిస్తుంది, శారీ వేసుకున్నారని కనిపిస్తారు తప్ప నాకేం ముఖం కనిపించదు. ఎందుకు? నాకు సైట్ ఉంది. నేను ఇది పెట్టుకుంటేనే నాకు కనిపిస్తుంది, అవునా కాదా? మీరు అక్కడ నిలబెట్టి ఈ సిస్టర్ ఎవరు అంటే, నేను ప్రియాంక అని చెప్పేస్తాను, సుష్మిత అని చెప్పేస్తాను, ప్రమీల అని చెప్పేస్తాను, ఏదో ఒకటి చెప్పేస్తాను. ఎందుకు? నేను ఎవరిని? గుడ్డివాడిని. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రదర్ ఉన్నాడు, పాస్టర్ ఆ సిస్టర్ పేరు ప్రమీల అన్నాడు అనుకోండి, ఇది తీసాను అనుకోండి, నేను ఏం చెప్తాను తెలుసా? ఎస్, ఆమె పేరు ఏంటి? ప్రమీల అని చెప్తాను. నేను ఎవరిని? గుడ్డివాడిని. కాబట్టి మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? నేను ఎవరిని? గుడ్డివాడిని. ఇప్పుడు యేసు ఎప్పుడైతే ఇది నీళ్లు కాదు, ఇది ద్రాక్షారసం అని చెప్తున్నాడు, కొంతమంది ఏం చెప్తారు? కాదు ప్రభువా, ఇదేంటి? ఇది మేమే నింపాము, మేమే పోసాము, మేమే రాతి బాణాల నిండా నింపాము, ఎలా ఇది ద్రాక్షారసం అవుతుంది? ఇదేంటిది? నీళ్ళు. వాళ్ళు ఇంకా ఏం కాలేదు, వాళ్ళు ఇంకా ఏం కాలేదు? గుడ్డివారు కాలేదు. వాళ్ళు ఇంకా ఏం కాలేదు? యేసుని విశ్వసించడం అంటే ఇది. చూచువాడు గుడ్డివారు కావాలన్న తీర్పు నిమిత్తం నేను లోకానికి వచ్చి తిని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అంటే ఒక్కసారి మిమ్మల్ని ఎలా చూసుకున్నారనుకోండి, మీ హృదయం వైపు ఎలా చూసుకున్నారనుకోండి, మీరు అందరూ ఏం చెప్తారో తెలుసా? పాస్టర్ గారు నేను ఎవరిని? పాపిని అని చెప్తారు, అవునా కదా? మీ హృదయంలో పాపం ఉందని మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనిపిస్తుంది. అబద్ధం కనిపిస్తుంది, కోపం కనిపిస్తుంది, ద్వేషం కనిపిస్తుంది, ఈర్ష్య కనబడుతుంది, ఎన్నో కనబడుతుంది. అందుకని మీరు ఎలా చూసుకున్నారనుకోండి, మీరు ఏం చెప్తారు? ఏమని చెప్తారు? అలాగా ఏమని చెప్తారు? నేను పాపిని అని చెప్పి. నేను అడుగుతున్నా, ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగకై ఉండిరి. చాలండి, చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో వాళ్ళ దగ్గర ఏం లేవంట. లూయిస్ పిలుపు గాని, పీటర్ ఇంగ్లాండ్ గాని, లేకపోతే రైమాండ్ గాని బట్టలు లేవు. అప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం లేవు? బట్టలు లేవు, అవునా కదా? అప్పుడు కూడా వాళ్ళు ఎవరు? దిగంబరులు, అవునా కదా? అప్పుడు ఏం చెప్తుంది బైబిల్? అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండరు, అయితే వారు సిగ్గు ఎరగక ఉండేది. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. ఆదికాండం 6 నుంచి చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. మీరు చదవండి, గట్టిగా చదవండి. స్త్రీ 6వ అధ్యాయం. స్త్రీ అవక్షముకు ఆహారము మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు
ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చూడండి, పండు తిన్నాడు. అవునా కదా? ఇక్కడ పండు తిన్నాడు. మళ్ళీ చదువుతారు సిస్టర్. ఇప్పుడు పండు తిన్నాడు. పండు తినక ముందు దిగంబర కాదా? పండు తినక ముందు ఎవరు? దిగంబరి. అవునా కాదు? నేను తప్పు చెప్తున్నానా? ఆదికాండం 2:25 స్పష్టంగా రాసుంది. మీ బైబిల్లో రాసుందా? పండు తినక ముందు కూడా వాళ్ళు ఎవరు? దిగంబరి. ఇప్పుడు చదవండి 7వ వచనంకి వెళ్ళండి ఒకసారి. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని. ఒక నిమిషం తల్లి. వాళ్ళు తాము దిగంబరులమని తెలుసుకుని. ఇంతకు ముందు ఎవరు వాళ్ళు? ఇంతకు ముందు ఎవరు? పండు తిన్నా తర్వాత ఏం చెప్తున్నారు ఇప్పుడు? దిగంబరులమని తెలుసుకున్నారు. ఇంతకు ముందు ఎందుకు తెలియదు? పండు తినలేదు కాబట్టి. వెరీ నైస్. బైబిల్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. ఎప్పుడు ఇంతకు ముందు నిరంతరం ఎవరిని చూసేవారు? వాళ్ళు దేవుణ్ణి చూసారు. ఫస్ట్ టైం ఎప్పుడైతే పండు తిన్నారో, పండు తిన్న వెంటనే ఎవరిని చూడడం ప్రారంభించారు? వాళ్ళు చూడడం ప్రారంభించారు. ఇంతకు ముందు వాళ్ళని వెళ్ళి అడిగితే, నీ విశ్వాసమే ఎవరి విశ్వాసం అంటే, నా విశ్వాసం దేవుడి విశ్వాసం. నీ నమ్మకం ఎవరి మీద నమ్మకం అంటే, నా నమ్మకం దేవుడి మీద నమ్మకం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అంటే, నా డబ్బులన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి డబ్బులన్నీ కూడా నావి. మీరు ఏ ప్రశ్న అడిగినా ఆదాము అవ్వ సమాధానం ఏంటి అంటే, కేవలం ఎవరిని చూసి సమాధానం చెప్పేవారు? దేవుణ్ణి చూసి సమాధానం చెప్పారు. ఎలాగైతే సంఖ్యాకాండంలో ఆ ఇత్తడి సర్పం లేవనెత్తబడి ఉందో, ఆ ఇత్తడి సర్పాన్ని వాళ్ళు చూస్తూ సమాధానం చెప్తూ ఉండేవారు. నువ్వు ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఏంటి? 100కి 100% డిపెండ్ ఆన్ ఎక్కడ? దేని మీద ఆధారపడి ఉండేది? దేవుడి మీద ఆధారపడి. నువ్వు ఏది, నీకు విశ్వాసం ఉందా అంటే ఎస్ ఉంది. నీ దగ్గర నీతి ఉందా అంటే ఎస్ ఉంది. నీ దగ్గర పరిశుద్ధత ఉందా అంటే ఎస్ ఉంది. నువ్వు ఏ ప్రశ్న అడిగినా ఉంది అని మాత్రమే వచ్చేది. ఎందుకు వచ్చేది అంటే, వాళ్ళు చూపు ఎక్కడ ఉండేది? యేసయ్య వైపు, దేవుడి వైపు ఉండేది. కానీ పండు ఎప్పుడైతే తిన్నారో ఫస్ట్ టైం ఏమయ్యే? కళ్ళు తెరవబడ్డాయి. ఏమైందంట? చాలా స్పష్టంగా రాసున్నాయి. కళ్ళు ఏమయ్యే? తెరవబడ్డాయి. ఇంతకు ముందు ఏంటి? కళ్ళు మూసుకుని ఉన్నాయి. వాళ్ళ పట్ల వాళ్ళు చూసుకునే కళ్ళు లేవు. ఇప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళు చూసుకునే కళ్ళు తెరవబడ్డాయి. ఏమండి, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఉదాహరణకి, సిస్టర్, మీ పేరు సిస్టర్? వెరీ నైస్ సిస్టర్. దేవుడు 100కి 100% పరిశుద్ధుడు. మీరు దేవుడు అంత పరిశుద్ధురాలా? కాదు. కాదు కాదు సిస్టర్, మీరు కాదు. నేను అడుగుతున్నాను, కాదు అని మీరు ఎలా చెప్తున్నారు? మా హృదయానికి తెలుసు కాబట్టి కాదు అని మీకు ఎలా తెలుసు అంటే, మీ చూపు ఎక్కడుందో తెలుసా? మీ చూపు ఎక్కడుంది? మరి మీకు తెలీదా? దేవుడిని చూడాలి, దేవుడి వైపే ఉండాలి, దేవుడి వాక్యం జ్ఞానం తెలుసు. నేను పొద్దున్న ఒక సిస్టర్ కలిశాను. జ్ఞానంలో అన్ని తెలుసు. మన అన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడినే చూడాలి, అన్ని సందర్భాలు వేరు అవుతాయి. కానీ నేను అడుగుతున్నా, దేవుడు చెప్తాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తాడు. నేను నీతిమంతుని కనుక మీరు కూడా నీతిమంతులుగా ఉండండి అని చెప్తున్నాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు 100% నీతిమంతుడు అయితే నువ్వు దేవుడు కుమార్తెని కుమారుడు అని చెప్తున్నావు. కానీ నువ్వేం చెప్తున్నావు తెలుసా? కాదు పాస్టర్ గారు, నేను పాపని అని చెప్తున్నావు. ఎలా సాధ్యం అవుతుంది? ఏమండి, నా డిఎన్ఏ ఏదైతే ఉందో అది నా ఇద్దరు కూతుర్లకి వస్తుంది. అవునా కాదండి? అలా వస్తేనే వాళ్ళు నా కూతుర్లు అయినట్టు. అవునా కాదా? నా డిఎన్ఏ నా కూతుర్లకు వస్తేనే నా డిఎన్ఏ వస్తేనే వాళ్ళ కూతుర్లు అయినట్టు. అవునా కాదా? డిఎన్ఏ చేంజ్ అవ్వదు. అవునా కాదు? సపోజ్ ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి, పాస్టర్ గారికి 5 ఎకరాల భూమి ఉంది, నేను కూడా జస్ట్ మీ అమ్మాయినే అని చెప్పేస్తే, మా ఇద్దరు అమ్మాయిలు ఊరుకోరు. ఏం చేస్తారు? నా పెద్దమ్మాయి అసలు ఊరుకోదు. ఇలా పట్టుకుని, ఎలా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, వయసు 3 సంవత్సరాలే, ఎలా చెప్తున్నావు నువ్వు? అడు కోర్టులో కేసేద్దాం.
కోర్టులో కేసు వేస్తే కేసు ఫస్ట్ ఏం చేస్తాడు కోర్టు? వెళ్ళి DNA టెస్ట్ చేయించుకున్నాడు. దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడు DNA ఏమో పరిశుద్ధత, మీరేమో దేవుడు కుమారులు అని చెప్తారు, కానీ మీరు DNA ఏంటంటే పాపి. ఎంత ఆశిస్తారో. మీరు ఏం చెప్తారో తెలుసా? నేను 30 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను దశమ. నీ DNA పాప అయితే నువ్వు ఇవన్నీ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు అసలు ఎవరికి చెందుతుంది ఇదంతా? మనిషి ఆలోచన ధోరణే చాలా డిఫరెంట్. ఇప్పుడు చూడండి 8వ వచనంకి వెళ్ళండి సిస్టర్. ఇప్పుడు చూడండి, వారు దిగంబరులు అని తెలుసుకుని అంజూరు పాకలు కట్టి తమ కచ్చడములను చేసుకుని. 8వ వచనం చూడండి. 8. ఓకే. దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా 9కి వెళ్ళండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు? చాలండి. ఇది అస్సలు నాకు బైబిల్ అర్థం కాని ప్రశ్న. మీకు అర్థమైతే నాకు చెప్పండి. ఏదేను తోటలో ఎవరు పెట్టారండి? దేవుడే పెట్టాడు కదా. సిస్టర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? యెహోవా ఏమడుగుతున్నాడు తెలుసా? ఆదామును పిలిచి ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఏంటి సార్ అర్థం? కొంతమంది ఏం చెప్తారో తెలుసా? కొంతమంది ఏం చెప్తారో తెలుసా? కొంతమంది ఏం చెప్తారంటే, మీ బహుశా చెట్టు వెనకాల దాగున్నాడండి, అందుకనే దేవుడికి కనిపించనున్నదండి, అందుకని ముందుకు రమ్మంటున్నాడండి అని చెప్తారు. అంటే నీకు కళ్ళు లేవు చెట్టు వెనకాల ఉన్నదాన్ని చూడడానికి. చెట్టుని తయారు చేసినాడు, విశ్వాన్ని సృష్టించినాడు, ఆయనకి ఎందుకు తెలియదు నువ్వు చెట్టు వెనకాల ఉన్నావు, పుట్ట వెనకాల ఉన్నావు? మరి ఎందుకు అలా అడుగుతున్నాడు? ఈ వీడియో తీస్తున్న సిస్టర్ని అడుగుదాం, ఎక్కడున్నావు అని ఎందుకు అడుగుతున్నాడు? రాగానే ఇప్పుడు ఎదురుగా వచ్చేవాడేమో, ఇప్పుడు రాకుండా కనిపించకుండా ఉన్నందుకు. మీరు యేసుని ఈ కిట్టి పార్టీ స్టాండర్డ్ తీసుకొచ్చేద్దు, అర్థమవుతుందా? 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాక్కొంటినా నేను. ఇది అసలైన కామెడీ. ఇంతకు ముందు కూడా ఎవరు? దిగంబరే. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను దిగంబరిని గనక నీ దగ్గర రావడానికి నాకు భయం వస్తుంది, సిగ్గు వస్తుంది అని చెప్తున్నాను. నేను అందుకనే నీ దగ్గరికి రాలేకపోతాను. పోనీ పాపం అతనంటే అన్నాడు ఏదో ఒక మాట. ఎవరు? ఆదాం. తెలుసు తెలియకో మనకులా మాట్లాడాడు. కానీ 11వ వచనం చూడండి ఒకసారి. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఇది చూడండి, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నేనెప్పుడు నిన్ను దిగంబరిని అనలేదే. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా నువ్వు దిగంబరివే. నేనెప్పుడు నిన్ను దిగంబరి అనలేదే. నువ్వు దిగంబరు అని నీకెవరు చెప్పాడు అని అడుగుతాడు. సిస్టర్ ఎవరు చెప్పారు దిగంబరి అని? అదే వాళ్ళు చూసుకున్న వాళ్ళకి ఎవరు చెప్పారు నువ్వు దిగంబరు అని? ఎవరు చెప్పారు? కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి తెలుసుకున్నారు. మనస్సాక్షి చెప్పారు. మనస్సాక్షి చెప్పారు. ఏం చెప్పింది మనస్సాక్షి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూడండి, ఇప్పుడు ఆదాముతో ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దేవుడు స్వరం కాదు. ఏమండి చూడండి, నువ్వెక్కడున్నావు అని అడిగితే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం పెట్టండి బ్రదర్. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే దాని అర్థం ఏంటి అంటే, చూడండి ఒక్కసారి నిర్మాణం ఏమైపోయిందంటే, ఒకసారి చూడాలి మీరు. నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే శరీరము, ప్రాణము, నువ్వెక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు నాలో లేవు. ఇప్పుడు నువ్వు నాలో లేవు. నువ్వేం తిన్నావు? ఇప్పుడు పండు తిన్నావు. రెండో ప్రశ్న ఏంటో తెలుసా? ఇదేదో భౌతికంగా చెట్టు వెనకాల ఉన్నాడా, పుట్ట వెనకాల ఉన్నాడా, నువ్వు వస్తున్నావా? కాదు. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇప్పుడు నీలో నా ఆత్మ ఇంకా లేదు. ఎవరికి తెలుసు?
ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. రెండో ప్రశ్న ఏమడుతున్నాడు? నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవరు? అప్పుడు ఆదాం ఏం ఆలోచించాలి? దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడు? ఇప్పుడు ఒక స్వరం కాదు కానీ నువ్వు ఇంకొక స్వరం వినడమో ప్రారంభించావు. నువ్వు నా మాట కాదు కానీ వేరే మాట వినడమో ఇప్పుడు ఆదాం ఏమన్నా, అవును నిన్నటిదాకా కూడా నేను దిగంబరినే కదా, నేను ఎప్పుడు దిగంబరిని అనలేదే, ఇప్పుడు నేను దిగంబరిని అని చెప్తున్నాను. ఎవరు చెప్పారండి దిగంబరని? హృదయం చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. మీరు పాస్ అయిపోయారు. ఎవరు చెప్పారు? హృదయం చెప్పింది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? హృదయం చెప్పింది. ఇంతకు ముందు కేవలం ఒకరు చెప్పిన స్వరమే వచ్చేది, ఇప్పుడు ఇంకొక స్వరం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఇంతకు ముందు ఒకటే స్వరం. ఎవరి స్వరం అది? ఇప్పుడు ఇంకో స్వరం వచ్చింది. ఎవరి స్వరం అది? హృదయం స్వరం. ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు బైబిల్లో చూడొచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఒక్క నిమిషం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరేతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండును గనక. ఎక్కడ ఆలోచన పెట్టిందంట? ఎవరి హృదయంలో? యూదా ఇస్కరేతు హృదయంలో ఏం పెట్టిందంట? ఏం పెట్టిందంట? ఆలోచన పెట్టింది. ఏమండి చూడండి, అవ్వ ఆదాము హృదయంలో ఎవరు ఆలోచన పెట్టారు? సర్పం, అపవాది. ఏమని పెట్టింది? నువ్వు పండు తిన్నా కూడా చావలేదు. ఇప్పుడు ఎవరు ప్రవేశించారు ఈ హృదయంలోకి? ఎవరు ప్రవేశించారు? సాతానుడు ప్రవేశించారు. ఎవరు ప్రవేశించారు? ఇంతకు ముందు ఏముండేది? ఓన్లీ ఒక్క స్వరమే ఉండేది. ఇప్పుడు లోపల నుండి ఏం చెప్తున్నాడు తెలుసా? లోపల నుండి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఎవరివి? నువ్వెవరివి? దిగంబరు. నువ్వు ఆదాము నువ్వెవరివి? నువ్వెవరివి? దిగంబరు. నీకు దేవుడు స్వరం వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు భయం వస్తుంది. ఇప్పుడు ఆదాము దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా అని పిలుస్తున్నాడు. లోపల నుంచి ఆదాము లోపల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? నీకు ఇప్పుడు నువ్వెవరు? ఇప్పుడు దిగంబరు. నీకు ఇప్పుడు ఏముంది? భయం ఉంది. ఎలక 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 ఎలక. అందుకని అప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఆదాం ఏం చెప్తారు తెలుసా? నాకు నిన్ను చూస్తే నాకేమవుతుంది? భయం అవుతుంది. నిన్ను చూస్తే నాకు ఇప్పుడు రావడానికి చాలా భయం ఉంది అని చెప్తాను. ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి? సాతాను. ఎవరు ప్రవేశించారు ఇప్పుడు? అందుకనే బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. కానీ సమస్య ఏంటో తెలుసా? ఒక్కసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీకు అర్థం కాని ఒక విషయం ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఇది సండే స్కూల్ నుంచి మనకు తెలుసు. హృదయం మోసకరమైందో అది ఘోరమైన వ్యాధి కలదు, హృదయం మోసకరమైందో అది ఘోరం. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అది నిన్ను మోసం చేస్తుందన్న విషయము నువ్వెప్పటికీ గ్రహించవు. అది రాస్తుంది బైబిల్. దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? లోపల నుంచి ఒక స్వరం వస్తుంది. ఏమని వస్తుందో తెలుసా? ఇది నీళ్లు అని చెప్తుంది. బయట వేసి ఏం చెప్తున్నాడు? నీళ్లు కాదు, ఇదేంటిది? ద్రాక్షారసం. లోపల నుంచి ఒక స్వరం వస్తుంది, లాజరు చనిపోయాడు అని. బయట నుంచి ఒక స్వరం వస్తుంది, ఈ వ్యాధి మరణము కొరకు కాదు, దేవుడు కుమారుని మహిమపరచడానికని. లోపల నుంచి ఒక స్వరం వస్తుంది, నా గర్భం మృతతుల్యమైపోయింది, యజమానుడు వృద్ధుడైపోయాడు, శ్రీధరం నిలిచిపోయింది. బయట నుంచి ఒక స్వరం వస్తుంది, నేను నీలోంచి రాజ్యాన్ని రాజుల్ని తీసుకొని వస్తాను. మనుషులు దేని మోసంలో పట్టబడి ఉన్నారంటే వాళ్ళు హృదయం చెప్పే మోసంలోనే పట్టబడి ఉన్నారు. హృదయం చెప్పడం మాత్రమే కాదు, ఎగ్జాక్ట్గా ఏం చెప్తుందో తెలుసా? చూడు, కరెక్ట్గా ఉందని నీకు ప్రూఫ్లతో సహా నీ ముందు పెడుతున్నా. అందుకని నువ్వు బలంగా దేని నమ్ముతున్నావు? ఆ హృదయాన్ని. మా ఊరు చిట్ ఫండ్ కంపెనీ ఒక అతను వచ్చాడు. వచ్చినప్పుడు తను నేరుగా మా ఇంటికి వచ్చాడు. మా మామయ్య లాయర్. ఆ ఊర్లో లాయర్ అంటే లా ప్రాక్టీస్ చేసి ఆపేశాడు. మాది పల్లెటూరు. ఎప్పుడైతే వచ్చాడో ఏదన్నా
అన్ని విషయాలు ఆయన చూసుకుంటుంటాడు. ఆయన మా ఇంటికి వచ్చాడు నేరుగా వచ్చి, మా మామయ్య పేపర్ చదువుతున్నప్పుడు ఆయన అడిగాడు. ఏమని అడిగాడంటే, సార్ ఇలా చిట్ ఫండ్ కంపెనీ నుంచి వచ్చాను. మా ఇంటికి వచ్చారా ఫస్ట్ అని అడిగాడు మా మామయ్య. ఎస్ వచ్చాను, మీ ఇంటికి వచ్చాను. మీరు ఎలా నెలకు 500 కడితే ఒక 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి మెడికల్ లోను, మీ అమ్మాయిలకి డౌరీ లోను, హౌస్ లోను, హెల్త్ లోను, ఇలా అన్నీ వస్తున్నాయని చెప్పి. మా మామయ్య చాలా షార్ప్ కాబట్టి క్యాలిక్యులేటర్ లేకుండానే 12 × 500 కట్టిన అమౌంట్ ఏమో చాలా తక్కువ వస్తుంది, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏమో చాలా ఎక్కువ వస్తాయి. అంటే మా మామయ్య మా అత్తయ్యని పిలిచి కాఫీ తీసుకునిరా అని చెప్పి. వద్దు సార్ నేను కాఫీ తాగను సార్ అని చెప్పాడు. ఎంత నమ్మకమైన మనిషి నువ్వు అని చెప్పి వెంటనే స్లిప్ రాసి 500 కట్టాడు. మా మామయ్య కట్టాడు కాబట్టి ఉన్నవాళ్ళు ఆయనే కొద్ది చదువుకున్నవాడు. మా ఊర్లో ఆవిది ఆ రోజు సాయంత్రానికి మా ఊరు అయిపోయింది. మా పక్క ఊరు, ఆ ఊరు ఈ ఊరు కట్టారు. మొత్తం ఈస్ట్ వెస్ట్ కట్టేశారు. ఒక 8 నెలలు శుభ్రంగా డబ్బులు కలెక్షన్ జరుగుతుంది. ఒక 8 నెలల తర్వాత ఈనాడు న్యూస్ పేపర్ ఓపెన్ చేశాను నేను. చివరిలో ఏమని ఉందంటే, చిట్ ఫండ్ కంపెనీ దివాలా, యాజమాన్యం సింగపూర్ పరారు అని. చిట్ ఫండ్ కంపెనీ దివాలా అంటాను. ఏమండి, మోసం చేసేవాడు ఫస్ట్ రోజే మా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, మా మామి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, సార్ నేను 6 నెలల తర్వాత మిమ్మల్ని మొత్తం దివాలా తీసేస్తాను సార్, ఖచ్చితంగా మోసం చేస్తాను సార్ అని ఎందుకు చెప్పలేదు? కాదు, అలా మోసం చేస్తున్నానని చెప్తే ఎవడు కూడా డబ్బులు ఇవ్వడు. ఏమండి, నీ హృదయం నిన్ను మోసం చేస్తుందని నీకు తెలిస్తే అసలు నీ హృదయాన్ని నువ్వు నమ్మనే నమ్మవు. కానీ ఈ భూమి మీద 100కి 100% వేరే వాళ్ళని నమ్మేదానికన్నా ఎవరిని మనం నమ్ముతామంటే మన హృదయాన్ని నమ్ముతాం. సామెతల గ్రంథం 16:25 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 16:25. సామెతల గ్రంథం 16:25. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడను, ఆయనను తుదికి అది మరణమునకు. నువ్వు అనుకునేది ఎంత నువ్వు మాట్లాడుతున్నా నీకు కరెక్ట్ కనిపిస్తుంది. ఏమండి, ఇక్కడ నేను 6 అని నెంబర్ వేసాను అనుకోండి. 6 అని నెంబర్ వేస్తే నేను ఇటు సైడ్ చూసాను అనుకోండి, నాకు ఎలా కనిపిస్తుంది? అది 6. నువ్వు ఇటు సైడ్ నుంచి చూస్తే, నేను ఇటు సైడ్ నుంచి చూస్తే, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అక్కడి నుంచి ఇలా తిరిగి ఇక్కడికి రావాలి. అప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది? 6లా కనిపిస్తుంది. ఏమండి, నీ తలంపులు దేవుడి తలంపులు ఒకటి కాదు, నీ మార్గాలు దేవుడి మార్గాలు ఒకటి కాదు. ఏసేమని చెప్తున్నాడంటే ఇది ద్రాక్షారసం అని చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే నీళ్లు ప్రభువా, మేము చూసాం ప్రభువా, ఇది నీళ్లు ప్రభువా, మేము చూసాం ప్రభువా అని చెప్తున్నారు. ఏం చేయాలి? వాళ్ళు ఇలా తిరిగి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే అదేంటది? ద్రాక్షారసం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? భక్తిహీనులు తమ మార్గమును విడవవలను. ఈ తలంపులు ఆయన తలంపు. ఇంక చూడండి, పెట్టాడు బ్రదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ 6, ఇక్కడ 9. అవునా కాదా? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది అలా కనిపిస్తుంది. ఏం చేయాలి? భక్తిహీనులు తమ మార్గమును విడవవలను. ఈ తలంపులు ఎలా యేసుక్రీస్తు తలంపులతో ఒకటి అవుతుంది? అసలు అవ్వనే. అవునా కాదు? ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం చూడండి, చాలా మంచి విషయం. యేసు భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 1:21. మీరు అంతా విని మీరు సమాధానం చెప్పండి. మత్తయి సువార్త 1:21. త్వరగా మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినను. యేసు అని పేరు పెట్టబడిన. ఒకసారి చూడండి, మా అమ్మాయి పేరు యాష్లీ. యాష్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే విజన్, డ్రీమ్, కళ, లైక్ మంచి దర్శనం అని చెప్పి యాష్లీ. నా పేరు సత్యం. సత్యం అంటే ఏంటంటే ఒక ట్రూత్. అవునా కాదు? బైబిల్లో మీ పేరుకి ఒక మీనింగ్ ఉంటుంది. మీకు ఏదైతే పేరు ఉందో ఆ పేరుకి ఏముంటది? ఒక అర్థం ఉంటుంది. అవునా కాదు? యేసు అనే పేరు కూడా ఒక అర్థం ఉంది. ఏంటి ఆ అర్థం? ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి, ఆయన లేదు, ఆయన్నే అని రాస్తుంది. మీరు సరిగ్గా చదవాలి బైబిల్. ఆయన అని రాసలేదు. ఏమని రాస్తుంది? ఆయన్నే. అంటే ఏంటి దాని అర్థం? ఆయన తప్ప ఇంకా వేరే మార్గము లేదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి ఏమని పేరు పెట్టుదము? యేసు అని పేరు. ఎవరు పెట్టారు ఈ పేరు?
ఎవరు పెట్టారు ఈ పేరు? ఆ? ఆ? తండ్రి పెట్టాడు, అవునా కాదా? ఎవరు పెట్టారు ఈ పేరు? తండ్రి పెట్టాడు, అవునా కాదా? తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? యేసు అని పేరు. ఒకసారి యెషయా గ్రంథం 53:6 చూడండి. ఒకసారి యెషయా గ్రంథం 53, మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ ఖచ్చితంగా చూడాలి. యెషయా గ్రంథం 53:6 త్వరగా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకి తొలికెను, యెహోవా మన అందరి దోషమును. ఎవరండి అతను? యెషయా రాసేటప్పుడు ఎవరో అతను తెలీదు, కానీ మీకు తెలుసు. ఎంత తెలివైన చూడండి. ఏమని రాస్తుంది ఇక్కడ? మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలికెను, యెహోవాయే మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎవరి మీద మోపాడంట? ఎవరు మోపారంట? గట్టిగా ఎవరు మోపారంట? ఏంటి నేను అడుగుతాను మిమ్మల్ని, నేను అడుగుతాను మిమ్మల్ని, పాప క్షమాపణ ఎలా జరుగుతుందండి? మీరేమో నోటితో అది చెప్తారు, అవునా కదా? కానీ మీరు ఏం నమ్ముతారో తెలుసా? నేను గట్టిగా ప్రార్థన చేస్తే, నేను గట్టిగా ఒప్పుకుంటే నా పాపాలు పోతాయని నమ్ముతారు. యెషయా గ్రంథం 59:1 చూడండి, 1-2 చూడండి. ఇది ఎలా పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 59:1-2 రక్షింప నేరికి ఉన్నట్లు యెహోవా హస్తము కురిచి కాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చును. చూడండి 2, మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరుచును గనుక ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన ఆలకిస్తున్నాడు. వింటానంటున్నాడా? విన్నంటున్నాడా? వింటానంటున్నాడా? విన్నంటున్నాడా? యోహాను సువార్త 9:31 చూడండి ఒకసారి. యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకిస్తాడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకిస్తాడని ఎరుగుదుము. కరెక్ట్గా చదువుతున్నారు మీరు బైబిల్. కానీ మీరు రోజు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో, దేవా నేను ఘోర పాపి తండ్రి, నా పాపాలు క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తా. వాక్యం ఏం చెప్తుంది? వింటానంటాడా? విన్నంటున్నాడా? నువ్వు వినకపోతే ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? నేను గుడివాడలో ఒక 3,000 మంది ఉన్నారు. ఆ చర్చికి వెళ్ళాను. ఫ్రంట్ రోలో ఒక పండు ముస్లాం కూర్చొని ఉన్నారు. నేను అంటే JBL స్పీకర్ ఇచ్చారు వాళ్ళు ఆ చర్చిలో, ఆ పాస్టర్ గారు. ఈ స్పీకర్ అంటే గట్టి గట్టిగా అరుస్తున్నాను. అయితే ఆ కూర్చున్న ముస్లామే చెప్పి ఒక 6 సార్లు 7 సార్లు అరిచాను. అరిచిన తర్వాత ఆమెను అడిగాను, దేవుడు పాపులు ప్రార్థన వింటాడా? వింటాడా అయ్యారు? దేవుడు పాపులు ప్రార్థన వింటాడా అయ్యారు? దేవుడు వింటాడా అయ్యారు? ఆ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, ఆమెకి చెవులు ఉంది అని. అంటే చెవు కాదు ప్రాబ్లం, మనిషి హృదయం ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు పాపులు మనవి ఆలకింపడం దేవుడు చెప్తున్నా కూడా మళ్ళీ మీరు ఏం చెప్తారో తెలుసా? ఏంటాడు సార్, మరి గట్టిగా అడిగేస్తాను సార్, నేను గట్టిగా కాళ్ళు పెట్టేసుకుంటాను సార్, మళ్ళీ ఇది అడిగేస్తాను. అరే దేవుడి పాపుల ప్రార్థన వినను అని చెప్తున్నాడు. దేవుడు వినను అని చెప్తున్నాడు కాబట్టి వేరే మార్గాన్ని సిద్ధపాటు చేశాడు. ఏంటి ఆ మార్గం అంటే, ఒకసారి రానా, ఏంటి ఆ మార్గం అంటే యెషయా గ్రంథం 53:6. యెషయా గ్రంథం 53:6. త్వరగా యెషయా గ్రంథం 53. మనమందరము గొర్రెల వలె
త్రోవ తప్పిపోతివి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా అతని మీద మోపెను. నువ్వు ప్రార్థన చేయడం వల్ల కాదు, నువ్వు యాడడం వల్ల కాదు, నువ్వు తల కొట్టుకోవడం వల్ల కాదు, నువ్వు ఇంకా గట్టిగా చెప్పాలంటే బాప్టిజం తీసుకోవడం వల్ల కాదు, నువ్వు చేసిన ఏ పని ద్వారా కూడా కాదు. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపాడండి. ఎవరు మోపారంట? అతను. ఒక్కసారి చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు త్వరగా మీ దగ్గర బైబిల్లోంచి. ఆ సమయంలో యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలీలియ నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడినై ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూచింది గాని యేసు ఇప్పుడు కానిము నీతి యావత్తు ఎలాగ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాడు కనుక అతను కానిచ్చాడు. చూడండి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ రోజు నైట్. కొన్ని రోజులు అయిన తర్వాత నీకు ఉత్తరం రాస్తా. పలానా వసంత సిస్టర్ నాకు ఫుడ్ అకామిడేషన్ ఇచ్చారు, అలాగే ప్రసన్న సిస్టర్ నాకు ఒక రోజు లంచ్ ఇచ్చారు, వాక్యం విన్నారు, ఇక్కడ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం శ్రద్ధగా విన్నారు, మీరందరూ కూడా మా రెండో అమ్మాయి బర్త్డేకి మీరు రావాలి అని చెప్పి ఉత్తరం రాశారు. ఏమండి మీరు ఏం చెప్తారు? పెన్ను ఉత్తరం రాసిందంటారా? పెన్ను బలి రాసిందని అంటారా? ఎవరు రాశారు? నేను రాశాను, అవునా కాదా? ఏం ఉపయోగించుకున్నాను? పెన్నును ఉపయోగించుకున్నాను. చూడ్డానికి బాప్తీసమిచ్చి యోహాను యేసు మీద చేతులు పెడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ స్క్రిప్చర్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవాయే ఎవరి మీద పెట్టాడంట చెయ్య? దేవుడి మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసమిచ్చి యోహాను ఎవరో తెలుసా? పెన్ను. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు? మీరు చూడండి, చూస్తూనే ఉన్నారు ఎలా కదిలినా కూడా మీరు ఆ చేతితో ఎలా కదులుతూనే ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు? పెన్ను. మీరు బహుశా మీరు అందరూ గుడ్డి వాళ్ళు అయిపోయినట్టు ఉన్నారు, అంటే ఎలా కదిలినా కూడా మీరు చూడట్లేదు, అవునా కదా? మంచి విషయం. అన్నిట్లో గుడ్డి వాళ్ళు అయితే ఇంకా మంచి విషయం. చూడండి, చేతులు ఎలా పెట్టాడు? ఎవరు పెట్టాడు? యెహోవా పెట్టాడు. ఎవరి మీద పెట్టాడు? యేసు మీద పెట్టాడు. ఒకసారి యోహాను సువార్త 1:29 వచ్చింది చూడండి ఒకసారి. యోహాను సువార్త 1:29 వచ్చింది. యోహాను సువార్త 1:29 వచ్చింది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. మరునాడు అని రాస్తుంది ఇక్కడ. ఏమని రాస్తుందండి? మరునాడు. ముందు రోజు ఏమైందండి? ముందు రోజు ఏమైంది? ఇది మరునాడు. ముందు రోజు ఏమైంది? బాప్తిజం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. లోక పాపములన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? గట్టిగా గట్టిగా మీరు చెప్పబోతే ఒక్కొక్కరు 5,000 కట్టాలి. లోక పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? లోక పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్ళాయి? గట్టిగా యేసు మీద. ఓన్లీ భర్త మీద అరిచేటప్పుడైనా లోక పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? యేసు మీదకి వెళ్ళిపోయి. ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? యేసు మీదకి వెళ్ళిపోయి, అవునా కాదు? లోక పాపం. పూర్వం ఎప్పుడైతే ఇజ్రాయిల్ ప్రజలు పాపం చేసేవారో వాళ్ళు ఏం చేసేవారంటే ఒక గొర్రె పిల్లని ఒక మేక పిల్లని వాళ్ళు తీసుకుని వస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు తీసుకుని వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం ముందు నిలబడినప్పుడు ఆ గొర్రె పిల్లని చెక్ చేసేవారు, దీంట్లో ఏమన్నా దోషం ఉందా లేదా అని. ఎప్పుడైతే చెక్ చేసేవారో అప్పుడు ఏం చేసేవారు? లేనప్పుడు వాళ్ళు చేయబెట్టి వాళ్ళ పాపాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఈ గొర్రె పిల్ల మీదకి వెళ్ళిపోయి దాన్ని ఏం చేయాలి? కట్ చేయాలి. కట్ చేసి 2 చోట్ల ఈ రక్తాన్ని చిందించాలి. ఎక్కడ చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. త్వరగా ఓకే. అది వజ్రపు మొనతో ఎక్కింపబడి ఉన్నది. అది వారి హృదయంలో నేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠం యూదా పాపము ఇనప గంటితో వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది హృదయం అనే పలకల మీద చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠపు కొమ్ముల మీదను. ఎన్ని చోట్ల ఉన్నాయి పాపాలు?
2 చోట్ల. అంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒక్క కుటుంబానికే 4-5 కొడుకులు ఉండేవారు. ఇప్పుడు 4-5 కొడుకులు ఉంటే మరి వాళ్ళకి 4-5 కోడళ్ళు కూడా వస్తారు, అవునా కదా? ఎప్పుడైతే వచ్చేవారో వాళ్ళు, ఇక్కడ ఉంటుందో లేదో నాకు తెలీదు, ఆంధ్ర సైడు వాళ్ళు పెళ్ళైన తర్వాత సారీ అని ఒకటి పెడతారు. అంటే ఈ సారీ కాదు, సారీ అంటే సారీ. వాళ్ళు ఏంటంటే కొన్ని స్టీల్ సామాన్లు రాసిస్తారు, కొన్ని స్టీల్ సామాన్లు వాళ్ళ అమ్మ నాన్న పంపిస్తారు. స్పూను 5 రూపాయలు, పేరు రాయించడానికి 7 రూపాయలు. నాకు ఆ లాజిక్ అర్థమయ్యేది కాదు. గ్లాసు 4 రూపాయలు, దాని మీద పేరు రాయించడానికి 7 రూపాయలు. నేను అడిగాను నా వైఫ్ని, ఎందుకు ప్రసన్న స్పూన్ 5 రూపాయలు, మళ్ళీ ఇంకో స్పూన్ కొనుక్కోవచ్చు, కానీ నువ్వు ఎందుకు దాని మీద? నీకు తెలీదు, ఒకవేళ స్టిక్కర్ అంటిస్తే మన చర్చిలో అనేక మంది వస్తారు కాబట్టి ఈ స్పూన్లు వేరే చోట కలిసిపోతాయి. అందుకే నేను రాయాలి, పేరు రాయించాలని. ఎందుకు? పేరు రాయిపిస్తే నువ్వు ఉమ్ముతో తడపలేవు, స్టిక్కర్ని లాగలేవు, ఏం చేయలేవు. నువ్వు పోవాలి తప్ప ఆ స్పూన్ ఉన్నంత కాలం ఆ పేరు దాని మీద ఉంటనే ఉంటది, అవునా కాదా? ఈ దేవుడు మన పాపాన్ని దేంతో రాశాడో తెలుసా? ఒకసారి వెనక్కి వెళ్ళండి బ్రదర్, మళ్ళీ చూపిద్దరు గారు. దేవుడు మన పాపాన్ని దేంతో రాశాడంటే వజ్రపు మొనతో ఇనప గంటితో రాశాడు. ఎక్కడ రాశాడు? 2 చోట్ల రాశాడు. ఎక్కడ? బలిపీఠము యొక్క కొమ్ముల మీద. ఎక్కడ బలిపీఠ కొమ్ములు తెలుసా? పరలోకంలో ఉన్న బలిపీఠపు కొమ్ముల మీద. నువ్వు ఏడ్చినా, అరిచినా, ఒప్పుకున్నా, నువ్వు ఏం చేసినా ఈ బలిపీఠము యొక్క కొమ్ముల మీద పాపాలు చెరగబడవు. ఇది చెరగబడ్డానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటి అంటే రక్తం చిందించబడాలి. అందుకనే మోషే ఎప్పుడైతే 40 దినాలు ఆ సీనాయి పర్వతం మీద ఉన్నాడో కేవలం 10 ఆజ్ఞలు తీసుకురాలేదు. ఏం తీసుకొచ్చాడో తెలుసా? మోషే ఎల్లక ముందు, మోషే వచ్చిన తర్వాత ఒకటి జరిగింది. ఏంటి అంటే ప్రత్యక్ష గుడారం నిర్మాణం జరిగింది. మరి ఎలా నిర్మించాడు ఈ ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు చూపించాడు. ఎవరికి? మోషేకి. అందుకని అప్పటి నుంచి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారు? ఈ గొర్రె పిల్లని తీసుకుని వచ్చేవారు. యాక్చువల్గా మనకి టైం ఉంటే అలా చెప్తూనే ఉంటా బైబుల్, కానీ మనకి అంత టైం లేదు కాబట్టి తొందరగా క్లోజ్ చేయాలి కాబట్టి నేను మ్యాటర్కి వచ్చేస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క పాపం చేసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక గొర్రె పిల్ల మీద చేయబెట్టాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేనే పాపం చేశాను, నేను పెట్టాను. ఇప్పుడు ఎన్ని చోట్ల ఆ ప్రత్యక్ష గుడారం, భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారం కొమ్ముల మీద రక్తాన్ని పూసేయాలి. అలాగే భూమి మీద, ఎందుకంటే హృదయం అంటే మనం ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాం? ఈ భూమిని తయారు చేయం. ఇక్కడ కూడా రక్తాన్ని పోసారు, అయిపోయింది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా భార్య మీద కోపడ్డాను. మళ్ళీ ఏం చేయాలి? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఏం చేయాలి? ఒకవేళ ఇలా జరుగుంటే అసలు మీకు ఆదివారం పూట మధ్యాహ్నం తినడానికి మటన్ దొరికేదే, అవునా కాదా? ఏం చేశాడు అప్పుడు దేవుడు అంటే 1 సంవత్సరానికి ఇజ్రాయేలు ప్రజల సమూహాన్ని అంతటికి కలిపి 1 గొర్రెపిల్లని యాజకుడు ఇచ్చేవాడు. ఒక్కసారి మీ బైబిల్లో చూడండి, లేవికాండం 16:21. లేవికాండం 16:21. త్వరగా లేవికాండం 16:21. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతుల్ని ఉంచి అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని మేక తల మీద వాటిని మోపి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయిల్ సమూహానంతటికి ఒక్క నిలబడుతున్నాడు. ఎవరు అతను? అహరోన్ నిలబడుతున్నాడు. ఎవరు నిలబడుతున్నారండి? అహరోన్. అందరి పాపాలు ఎక్కడ తీసుకెళ్లి పెడుతున్నాడు? ఈ మేక తల మీద పెడుతున్నాడు. ఎవరు? ఇజ్రాయిల్ సమూహం యొక్క పాపాలు, అవునే కదా? ఎప్పుడైతే ఈ పాపాలు ఇక్కడికి వచ్చాయో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏమొస్తుంది? రక్తం వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? బలిపీఠపు కొమ్ముల మీద నేల. ఇలా సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు, అవునే కదా? నాకు పెళ్లి కాకముందు నా భార్య ఫోటో ఇచ్చారు. నా పెళ్లి కాకముందు ఎప్పుడైతే భార్య ఫోటో ఇచ్చారో నేను అప్పుడప్పుడు చూసుకొని బైబిల్లో పెట్టుకునేవాడిని. యాక్చువల్గా స్టూడియో వాడిని కలుద్దాం అనుకున్నాను, నాకు టైం లేక కలవలేదు. నేను అప్పుడప్పుడు చూసుకుని ఇలా పెట్టుకున్నాను. ఒకరోజు నాకు పెళ్ళి అయిపోయింది నా భార్యతో. ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిన తర్వాత
ఇంకా నేను రోజు ఒకసారి చూసుంటాను ఇలా అని చెప్పి, అవునా కాదు? ఇంకా రోజు నా భార్య గుర్తొచ్చినప్పుడు ఆ ఫోటో చూడాల్సిన పని ఏమన్నా ఉందా? ఎందుకు? ఇప్పుడు ఇంకా నేను చూస్తున్నానంటే ఇద్దరు ఒకటి కాదని, అవునా కాదా? ఇంకా నేను ఇప్పుడు చూడాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఎవరున్నారు నా పక్కనే? భార్య ఉంది, అవునా కాదు? ఇంతకు ముందు ఇజ్రాయిల్ ప్రజలు ప్రతిరోజు ఏం తీసుకెళ్లేవారు? గొర్రె పిల్లని తీసుకెళ్లేవారు, అవునా కాదా? ఇప్పుడు నిజమైన వాడు భూమి మీదకి వచ్చాడు. అతనే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29. ఇదంతా చెప్పడానికి ఇక్కడ తీసుకొని వచ్చాను. మళ్ళీ చూడండి, యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. ఇది పట్టుకోండి సిస్టర్. ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. అలా పట్టుకోండి, ఇంటికి తీసుకెళ్ళిపోతూ. ఇది లోక పాపాన్ని మోసుకుని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. ఇదిగోండి సిస్టర్, ఇది మీ పాపం. ఏంటిది? మీ పాపం. ఇది ఎక్కడ పెట్టాను? పట్టుకోలా, ఇలా పట్టుకో. ఎక్కడ పెట్టాను? ఇది మీ పాపం. ఎక్కడ పెట్టాను? మళ్ళీ ఇది కూడా పట్టుకో. నువ్వు ఎంత స్మార్ట్ చూస్తాను. ఇదిగో మీ పేరు సిస్టర్? సుహాసిని. సుహాసిని సిస్టర్ పాపం కూడా ఇక్కడ పెట్టాను. సిస్టర్ మీ పాపం ఎక్కడ ఉందో చూపించండి ఒకసారి. చూపించండి, చెప్పొద్దు, అస్సలు నోరు తెరవద్దు. చూపించండి, అస్సలు నోరు తెరవద్దు. చూపించండి, మీరు చూపించండి. సుహాసిని సిస్టర్ మీరు చూపించండి. ఇదిగో, ఇదిగో చెప్పండి ఒకసారి. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఒకసారి చూపించండి మీ పాపం ఎక్కడ ఉందో. చూపించండి ఒకసారి. మీ ఇలా మీకు కొంతమందికి చేతులు లేవు ప్రభు, చేతులు ఇవ్వండి. మీరు చూపించండి. ఇంకో ఇలా కాదు, ఇలా స్ట్రైట్ గా చూపించండి. చూపించమ్మా. ఇలా 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 స్ట్రైట్ గా. ఇదిగో, మీరేం చెప్పొద్దు. ఇదిగో ఏం చెప్పొద్దండి, సరిగ్గా వెంటలండి. ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోవచ్చున్నా. అంటే మీరు ఒక 2 నిమిషాలు ఇలా చేయబెట్టలేకపోతున్నారు, కానీ యేసు కోసం మీరు మొత్తం మీరు చచ్చిపోదామని డిసైడ్ అయ్యారు మీరు, అవునా కాదు? ఇదిగో, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోవచ్చున్నా దేవుని గొర్రెపిల్ల. ఒకసారి చెప్పండి. ఇదిగో లోక పాపాల్ని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. నీ పాపం ఎక్కడికి వెళ్ళిందండి? చెల్లించేసండి. నీ పాపం ఎక్కడికి వెళ్ళిందండి? పాపం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? యేసయ్య దగ్గర ఉంది, అవునా కాదా? నేను అడుగుతున్నా, నీ పాపం యేసయ్య దగ్గర ఉంటే నువ్వు నీతిమంతుడువా పాపివా? అరే మీరు ఎంతమంది పాపలని చెప్పారు. నీ పాపం యేసు అంత స్మార్ట్ లేడు యాక్చువల్లీ. ఒక 2 నిమిషాలు కూడా పట్టుకోలేకపోతున్నాడు. నీ పాపం ఎక్కడుంది? నీ పాపం ఎక్కడుంది? ఎక్కడుంది నీ పాపం? కొంచెం గట్టిగా. యేసు యూదా ఇస్కరియోతు అమ్మడం ద్వారా శిలువ మీద మరణించలేదు. పేతురు తప్పుడు సాక్ష్యం చెప్పడం ద్వారా శిలువ మీద మరణించలేదు. ఏ రోజు తప్పుడు తీర్పు తీర్చడం ద్వారా శిలువ మీద మరణించలేదు. ఏది అలాగే జరగనే. మరి ఎందుకు మరణించాడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. జస్ట్ మీరు ఇక్కడ చూడండి అంతే, ఇది ఏం చెప్పొద్దు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఎవరి దగ్గర పాపం ఉంది? యేసు దగ్గర ఉంది. ఎవరి పాపం? మన పాపం. ఎవరి పాపం? ఎవరి దగ్గర ఉంది పాపము? యేసు దగ్గర ఉంది, అవునా కాదు? యేసు ఎప్పుడైతే శిలువ మీదకి వెళ్ళాడు, శిలువ మీదకి వెళ్ళి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరణించాడు. ఏంటి తండ్రి చిత్తమో తెలుసా? ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం.
చిత్తము నెరవేర్చుటకు ఇదిగో ఇక్కడ చూడండి, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడంట? ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో. ఈ నేనెవరు? కానీ మీరు ఎలా చదువుతున్నారో తెలుసా? ఈ నేను అని చదువుతారు. అందుకని మీరు నిరంతరం ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పాపం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమని చెప్తుంది బైబిల్? ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఏంటి ఆయన చిత్తం అంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. త్వరగా ఇదిగో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వముకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మనం పరిశుద్ధులం అవడమే ఎవరి చిత్తం అంట? మరి ఈ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. శిలువ మీద మరణించాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. 14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలానికి సంపూర్ణులుగా ఎంతకాలం వరకు ఏం చేశాడంట? ఎంతకాలం వరకు ఏం చేశాడంట? సంపూర్ణత అంటే ఎంత? అది ఎంత సంపూర్ణ? 90%, 80%, 100%? దేవుడు ఎంత శాతం నీతిమంతుడు? 70. మరి ఇందా ఫస్ట్ నేను అడిగాను మిమ్మల్ని, మీరు దేవుడు ఎంత నీతిమంతుడా అంత నీతిమంతుడా అంటే మీరు ఎవరు చెప్పాలి. ఎందుకో తెలుసా? మీరు ఏం చూస్తున్నారో తెలుసా? యేసు తన తండ్రి యొక్క DNA ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చాడు. అవునా కాదా? అందుకనే నువ్వు చేయలేని ఆయన చేశాడు. అవునా కాదా? శిలువ మీద మరణించి ఏం చేశాడు? సదాకాలానికి నేను ఏం చేశాడు? సంపూర్ణులు చేశాడు. ఇప్పుడు చూడండి, వాక్యమేమో సంపూర్ణ అని చెప్తుంది, కానీ నీ హృదయం ఏమని చెప్తుంది? వాక్యమేమో సదాకాలం సంపూర్ణ అని చెప్తుంది, నీ హృదయం ఏమని చెప్తుంది? నిజామాబాద్ లో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావో నీకు గుర్తులేదా? నువ్వు ఎంతమందిని కూర్చో, ఇంకా అయిపోయింది నీ రోజు. నువ్వు ఎన్నిసార్లు అబద్ధం చెప్పావు నీకు గుర్తులేదా? నువ్వు ఈ రోజు కూడా నీ భర్త మీద కోపపడ్డావు. నీలో చిన్న దోషాలు ఉన్నాయి. చూడండి, హృదయం ఏం చెప్తుందంటే యథార్థత సంఘటనని ముందు పెట్టి వాటిని చూసేలా చేస్తుంది. అందుకే లాజరు చచ్చిపోయాడు, యథార్థంగా ముందు కనబడుతుంది. అందుకని దేన్ని నమ్ముతున్నారు వాళ్ళు? కనిపిస్తున్న వాస్తవాన్నా వాగ్దానాన్నా? వాస్తవాన్ని. అవునా కాదా? ఇప్పుడు సారా చెప్తుంది, ఏమని చెప్తుంది? 25 సంవత్సరాలు అయింది, శ్రీధర్మం నిలిచిపోయింది, గర్భం మృతు తల్లిమైపు. యజమానుడు యథార్థ సంఘటనలు ముందు పెట్టి హృదయం ఏం చెప్తుంది? చూడు, ఇంకా కుమారుడు వస్తాడని దేవుడు చెప్తున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా దీనికి? ఇంకా ఆయనకంటే బుద్ధి లేదు, నీకన్నా ఉండాలి కదా. నవ్వు 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 అని ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? హృదయంలోంచి. ఈరోజు దేవుడు నీ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? సదాకాలం సంపూర్ణ అని చెప్తాడు. ఇది వాగ్దానం. కానీ నువ్వేం చెప్తున్నావు తెలుసా? నేను ఎలా సదాకాలం సంపూర్ణ అవుతాను? అప్పుడప్పుడు నాలో ఏమొస్తుంది? పాపం వస్తుంది కదా, ద్వేషం వస్తుంది కదా. యథార్థ సంఘటనని నిన్ను నువ్వు చూసుకునేలాగా ఆల్రెడీ సాతానుడు ఏం చేశాడు? ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉంచాడు. నిన్ను నువ్వు చూసుకోకుండా ఉండడమే విశ్వాసం. ఒకవేళ నువ్వు గుడ్డివాడివైతే నీ పట్ల నువ్వేం చెప్తావు తెలుసా? నేను సదాకాలానికి సంపూర్ణుణ్ణి అని చెప్తావు. నువ్వు గుడ్డివాడివైతే ఎవరి పట్ల? నీ పట్ల. ఈ రోజు నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వేం చెప్తున్నావు తెలుసా? నేను పాపిని అని చెప్తున్నావు. నేను ఎక్కడ మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే వస్తున్నా. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావు. గుడ్డివాడు మాత్రమే ఎవరి మాట వింటాడో తెలుసా? యేసు మాట వింటాడు. అవునా కాదా? గుడ్డివాడి ముందు గులాబీ పెట్టినా అది ఎరుపు అంటే ఎరుపు, తెలుపు అంటే తెలుపు. కానీ నువ్వు చూస్తే ఎరుపు అంటే ఇది తెలుపు అని చెప్తాను చూస్తే. అవునా కాదు? ఈ రోజు బైబిల్ స్పష్టంగా వివరిస్తూ ఉంది. ఏమని వివరిస్తుంది అంటే, సదాకాలానికి నేను నిన్ను సంపూర్ణుడిగా చేశాను అని చెప్పింది. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. మీ దగ్గర ఉన్న బైబిల్లో ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను 17
ఇక ఎన్నటకు జ్ఞాపకము చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఎప్పుడైతే యేసు శిలువ మీద మరణించాడో తన సొంత చేతులతో ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రత్యక్ష గుడారపు పరలోకపు ప్రత్యక్ష గుడారపు కొమ్ముల మీద ఆల్రెడీ ఏం చేశాడు? పూసేశాడు. అందుకని జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. మరి ఎవరు జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఉదయం. అందుకని మీరు జ్ఞాపకం చేసుకుని నేను పాపిని 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 అని చెప్తున్నాను. ప్రభు ఏం చెప్తున్నాడు? వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్తాను. ఇంతకుముందు ఈ బైబిల్ కేవలం క్యాథలిక్ చేతుల్లో ఉండేది. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉందో, వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వాళ్ళు ప్రజలకి వివరిస్తూ ఉండేవారు. వాళ్ళు తీసుకుని వచ్చేవారు. ఎందుకు? వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. కానీ మార్టిన్ లూథర్ ఎప్పుడైతే వచ్చారో మార్టిన్ లూథర్ వ్యతిరేకించడం మొదలుపెట్టారు బైబిల్ ద్వారా. బైబిల్ సంపాదించి బైబిల్ ద్వారా వ్యతిరేకించడం మొదలు. కానీ ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? ఇప్పుడు అందరికీ అందుబాటులో బైబిల్ ఉంది. కానీ ఎవడు బైబిల్ ఓపెన్ చేసి దేవుడు నాకేం చెప్తున్నాడో చూడట్లేదు. నువ్వు పాపం చేయకూడదమ్మా, నువ్వు పాపం చేయకుండా ఎలా ఉంటావు? అసలు నువ్వు పుట్టిందే పాపము. నువ్వు నీ హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం వచ్చాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే అసలు నీ హృదయం చెప్పేది నమ్మొద్దు అని చెప్తుంది. నిన్నంతా అది చూసాం మనం, అవునా కదా? నీ హృదయం చెప్పేది నమ్మొద్దు అని చెప్తుంది. నీ హృదయాన్ని ఆధారం చేసుకుని అవును మరి నా పాపము నా హృదయం పాపం అని చెప్తుంది. నీ హృదయం చెప్తుంది నువ్వు నరకం పోని పో డైరెక్ట్ గా. బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని మాట నువ్వు వినొద్దు అని చెప్తుంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయ తలంపులోని ఓ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని చెప్తుంది. అవునా కదా? ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. అందుకనే మనిషి నుంచి దేవుడు ఏమీ ఆశించట్లేదు. ఏమండి? శిలువ మీద మరణించింది ఎవరు? రక్తం చిందించింది ఎవరు? సదాకాలం నిన్ను సంపూర్ణ చేసింది ఎవరు? నీ పనులను బట్ట ఆయన పని బట్ట? నీ పనులను బట్ట. ఏం చేస్తారమ్మా మీరు? వెళ్ళి శిలువ మీదకి వెళ్ళి మరణించారా? నీ పనులను బట్ట ఆయన పనిని బట్ట? ఆయన పనిని బట్టి. నీ అర్పణ బట్ట ఆయన అర్పణ బట్ట? ఆయన అర్పణ బట్టి. ఆయన శిలువ మీద మరణించడం ద్వారా నువ్వు సదాకాలానికి ఏమయ్యో? సంపూర్ణ. ఇప్పుడు చూడండి, నేను మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది నీళ్లు. ఇదేంటిది? నీళ్లు. పరిచారకులు ఏమని చెప్తున్నారు? ఇది నీళ్లు అని చెప్తున్నారు. అవునా? యేసు ఏం చెప్తున్నాడు? యేసేమో నిన్ను సదాకాలం సంపూర్ణ అంటున్నాడు. ఈ ఉదయం ఏం చెప్తుందో తెలుసా? ఎలా సదాకాలం సంపూర్ణ అవుతావు? ఎలా ఉంటుంది? కాదు, నువ్వేమని చెప్పు? పాపం చెప్పు. యథార్థంగా కనిపిస్తుంది ముందు, అవునా కదా? యథార్థంగా. అప్పుడు నువ్వు అయ్యా నేను పాపని. పాపలు ఎక్కడికి వెళ్తారండి? లోకమంతటి పాపం యేసు తీసుకుని వెళ్తే పాపం యేసుకు నీ పాపాన్ని తీసుకెళ్లే శక్తి లేక నేను పాపిగా ఉంచాడా? లేకపోతే లోకం అందరి కోసం సిలువలో మరణిస్తే నీ పాపాల కోసం మరణించలేదు కాబట్టి నువ్వు నీ పాపాల కోసం ఇంకా ప్రయత్నం చేయాలా? ఈరోజు మనుషులు వాళ్ళు ఏమి నమ్ముతున్నారో కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. అది సమస్య. ఉదాహరణకి ఈ సిస్టర్ 10 లక్షలు అప్పు తీసుకుంది నా దగ్గర. ఎంత? 10 లక్షలు. ఉదాహరణకి 10 లక్షలు అప్పు తీసుకుంది. ఎప్పుడైతే అప్పు తీసుకుందో చాలా కష్టాల్లో ఉంది సిస్టర్. 10 లక్షలు అప్పు తీసుకుంది. నేను కూడా అప్పు ఇచ్చాను, ప్రామిసరీ నోట్లు రాయిపించాను. ఒక నోటు నా దగ్గర పెట్టుకున్నాను, ఒక నోటు ఆమె దగ్గర పెట్టాను. ఏ నోటు ఇంపార్టెంట్? నా దగ్గర ఉన్న నోటు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఆమె దగ్గర నా దగ్గర పోయింది అనుకోండి, ఆమె ఏం చెప్తుంది తెలుసా? అసలు ఇప్పుడు ఇచ్చేది మీరు అని చెప్తుంది. అందుకని ఈ నోటు ఏం చేస్తాను, చాలా జాగ్రత్తగా లాకర్లో పెట్టాను. సో 10 లక్షలు అప్పు ఇచ్చింది. అస్సలు తీర్చలేకపోతున్నారు. అప్పు తీర్చలేకపోతే ఈ బ్రదర్ ఏం చేశాడంటే పాపం ఆ సిస్టర్ అక్క లాంటిది నాకు పాపం చాలా కష్టపడుతుందని చెప్పి ఆయన అమెరికా ఎక్కడికో పోతూ ఆయన కంపెనీలు అమ్మేసుకున్నాడు అన్ని. అమెరికా పోతూ ఆ 10 లక్షలు ఈ బ్రదర్కి ఇచ్చాడు. ఎయిర్పోర్ట్ లో కనపడితే 10 లక్షలు ఇచ్చి ఆ సిస్టర్ ప్రసన్న సిస్టర్ నిజామాబాద్ లో ఆమెకి ఇచ్చేసే ఆయన అప్పు చేసింది ఆమెకి ఇస్తావా, లేకపోతే ఆ పాస్టర్ గారు తెలుసు కదా, ఆ పాస్టర్ గారికి ఇస్తావు, నీ ఇష్టం ఇచ్చేసి అప్పు తెచ్చాను. సో ఇతను ఏం చేశాడంటే నేరుగా హైదరాబాద్ వచ్చి ఎల్బీ నగర్ లో నాకు 10 లక్షలు ఇచ్చేసాడు.
అప్పు తీరిపోయింది. కానీ ఈ విషయము ఈయన ఆమెకు చెప్పలేదు. ఈ విషయం ఏం చేయలేదు, ఆమెకు చెప్పలేదు. నా దగ్గర అప్పు తీరిపోయింది, ఆమె దగ్గర అప్పు తీరిపోయిందా? తీరలేదు. అందుకనే ఒకరోజు వాళ్ళ భర్త అన్నారు, ఏమే చికెన్ తిని 4 రోజులు అవుతుంది, ఒక 1/2 కిలో చికెన్ తెచ్చుకుందామా? తప్పు ఉందో తెలుసా నీకు? 10 లక్షలు అప్పు ఉంది, ఇంకా చికెన్ కావాలండి చికెన్. ఒకరోజు అలసిపోయి నడుస్తున్నాడు. భర్త అడుగుతున్నాడు, ఏమీ అర్థం చేసుకోలే, కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి, ఆటో ఎక్కుదామే. ఏం కావాలి? ఆటో కావాలా? ఎంత అప్పు ఉంది? 10 లక్షలు. ఒకరోజు పిల్లలు 5 గంటలకి లైట్ ఆన్ చేశారు, 5:30కి 6 గంటలకి సాయంత్రం ఆన్ చేస్తే ఒక పెద్ద కర్ర తీసుకొని పట్ట కొట్టింది. ఏమనుకున్నారు మీరు? ఎంత అప్పు ఉంది మన దగ్గర? ఇలా 2 సంవత్సరాలు అయింది. పాపం చాలా భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బ్రదర్ మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎప్పుడైతే తిరిగి వచ్చిన తర్వాత నేను ఇండియా వచ్చాను కదా, అప్పుడు నేను అప్పు తెచ్చాను ప్రసన్న సిస్టర్ వాళ్ళకి, ఒకసారి ఆమెని కలుద్దాం అని చెప్పి బయలుదేరి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ నిజామాబాద్ కార్ వేసుకుని బయలుదేరి ఎప్పుడైతే వచ్చాడో కాలింగ్ బెల్ కొట్టాడు. ఓపెన్ చేసి వాళ్ళ భర్త ఓపెన్ చేసి వెంటనే ఆమె వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఎంత చికెన్ ఉండాలి, మళ్ళీ నాకు ఎంత అప్పు ఉంది? 10 లక్షలు అప్పు. పాపం ఈయన వచ్చేటప్పుడు ఎలాంటి హృదయంతో వచ్చాడంటే, ఆ సిస్టర్ పరిగెట్టుకుంటూ వచ్చి, థ్యాంక్ యూ బ్రదర్, నిజంగా 10 లక్షలు అప్పు. మీరు చికెన్ తింటారా, మటన్ తింటారా, ఫిష్ తింటారా, ప్రాన్ తింటారా, ఏం తింటారు, బర్గర్ తింటారా, మీరు అమెరికా నుంచి వచ్చారు కదా, పిజ్జా వండనా, ఏం చేయను అని అడుగుతుందని అనుకున్నాడు ఆయన. కానీ వచ్చిన కూర్చోండి ఇలా అమ్మా, 10 లక్షలు అప్పు ఇచ్చాను. వెంటనే ఆయనకి డౌట్ వచ్చింది. డైల్ చేసి ఈయనకి ఫోన్ చేశారు, బ్రదర్ మీరు సత్యం గారికి 10 లక్షలు అప్పు ఇచ్చేసారా అన్నాడు. అప్పుడే ఇచ్చేసాను బ్రదర్ అని చెప్పాడు. మరి ఆమె అలా ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను పాస్టర్ గారు మీకు. బ్రదర్ ఏమైందంటే ఆ విషయము ఆమెకి చెప్పలేదు అని. యేసు శిలువ మీద మరణించాడు, పాపాలు తీసేశాడు, పరలోకంలో ఆ ప్రత్యక్ష గుడారం యొక్క కొమ్ముల మీద రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు చెప్తున్నాడు యేసు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త భూమి మీదకి వస్తాడు అని చెప్తాడు. పరిశుద్ధాత్మ భూమి మీదకి వస్తుంది అని చెప్తాడు. చూడండి, పరిశుద్ధ బైబిల్లో రాస్తుంది, నువ్వు తండ్రిని దూషించినా లేకపోతే కుమారుని తృణీకరించినా ఈ భూమి మీద నువ్వు ఏ పాపం చేసినా పాప క్షమాపణ ఉంది. ఒక్క పరిశుద్ధాత్మ నువ్వు తృణీకరిస్తే నీకు పాప క్షమాపణ ఈ యుగంలోనైనా రాబో యుగంలోనైనాను లేదు. మరి పరిశుద్ధాత్మ ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా? యేసు శిలువ మీద మరణించి సదాకాలానికి మన పాపాలని క్షమించాడు అని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 18 చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థపు బలి ఎన్నడను ఉండదు. ఈటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థపు బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఎందుకు? ఆ బలి ఆల్రెడీ ఏమైంది, అయిపోయింది. ఎవరిచ్చేశారు? యేసుక్రీస్తు ఇచ్చారు. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెడితే, శిలువ మీద మరణిస్తే నువ్వు సదాకాలానికి సంపూర్ణుడువా పాపివా? నువ్వు చూసిన దాన్ని నమ్ముతావా? యేసు చెప్తున్న మాటను నమ్ముతావా? నీ హృదయం చెప్పిన మాట వింటావా? యేసు చెప్పిన స్వరాన్ని వింటావా? కనిపిస్తున్న ఆ వాస్తవాన్ని నమ్ముతావా? కనిపించని ఆ వాగ్దానాన్ని నమ్ముతావా? కనిపించని వాగ్దానం. అదెందు వాక్యం ఉన్నది? వాక్యం దేవుని వద్ద ఉన్నది, వాక్యమే దేవుడే. నిన్ను నీతిమంతుడు అని చెప్తుంది ఒక మనిషి కాదు, నువ్వు నీతిమంతుడు అని చెప్తుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బైబిల్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 24 చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తేసునందుని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు. అందరు ఆత్మీయ జీవితం ఎక్కడుందో తెలుసా? 23 దగ్గర ఉంది. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఏమని చెప్తుంది? ఏ భేదం లేదు పాస్టర్ గారు, అందరూ పాపం చేసి మనందరం ఎవరమో పాపలమే తండ్రి, ఘోర పాపని. ఇది 23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. నేను పాపిని 24 చూడు ఒకసారి నువ్వు. కాబట్టి ఏమని రాస్తుంది అక్కడ? కాబట్టి ఏమని రాస్తుంది? కాబట్టి. దీని అర్థం ఏంటి? బ్యూటీ. బట్ అంటే దాని అర్థం ఏంటి? బట్ ఏంటది? బట్ తర్వాత ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. బ్యూటీ బట్ తర్వాత ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నాడు? నమ్మువారు ఏమి నమ్మేవారు? సిలువు మీద యేసు మరణించి ఆయన అర్పణ ద్వారా సదాకాలం మనల్ని సంపూర్ణంగా చేశారని నమ్మేవారు ఉచితంగా ఏమని తీర్చబడతారంట? నీతిమంతులని తీర్చబడతారు. ఆమేన్, ఆమేన్. నువ్వు నీతిమంతుడువా పాపివా? మరి నీ హృదయం చెప్తుందిగా ఏమని? నువ్వేం చెప్పాలి తెలుసా? ఇప్పటి నుంచి నీ హృదయం ఎన్నో చెప్తుంది. ఏం చెప్పాలి తెలుసా? ఏమని చెప్పాలి నీ హృదయానికి? నువ్వు దాంతో వాదించొద్దు, నువ్వు గెలవకూడదు. అదే నువ్వేం చెప్పాలి తెలుసా? నువ్వు అసలు మాట్లాడు. నీ స్వరము దేవుడు నన్ను వినొద్దని చెప్పాడు. దాన్ని ఏ స్వరం వినమన్నాడు? ఓన్లీ ఆయన స్వరం వినమని చెప్పాడు. బైబిల్ నుంచి వచ్చే స్వరం మాత్రమే ఆయన వినమని చెప్పాడు. కళ్ళు మూసుకోండి, మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నిజంగా ఈ 2 రోజులు బైబిల్ సెమినార్ ద్వారా నేను నా నుంచి ఎంత ప్రయత్నం చేసినా, కళ్ళు మూసుకోండి, నేను ఎంత ప్రయత్నం చేసినా నా నుంచి ఏ మంచి రాదు. నా హృదయం అంతా మోసకరమైంది. నా హృదయం యొక్క తలంపుల్లోని గుహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అందుచేత నన్ను నేను నమ్ముకోవడానికి ఏమీ లేదు. కేవలం యేసు సిలువ మీద మరణించడం ద్వారా నేను సదాకాలానికి సంపూర్ణురాలను అయ్యాను అన్నవాళ్ళు చేయొద్దండి. సదాకాలానికి నేను నీతిమంతురాలను అయ్యాను. యేసు రక్తం, కళ్ళు తెరవద్దు, యేసు రక్తం ద్వారా నేను సదాకాలానికి సంపూర్ణాలయ్యాను. నేను నమ్మితేనే చేయొద్దండి, నమ్మకపోతే వద్దు. చేతులు తెచ్చాను చాలు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకోండి. పరలోకంలో ప్రశస్తమైన తండ్రి ప్రభా, పరిశుద్ధ నామమున పొందుతాను. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు ప్రత్యేక వందనాలు తండ్రి ప్రభు. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పునిత్తం లోకానికి వచ్చావు తండ్రి. నువ్వు నీళ్ళని ద్రాక్షరసం చేస్తున్నావు తండ్రి ప్రభా. ప్రజలందరూ వాళ్ళ హృదయం చూసేవాళ్ళు వాళ్ళు నీళ్ళనే చెప్తున్నారు. ఎవరైతే నీ హృదయాన్ని చూస్తున్నారో వాళ్ళు ద్రాక్షారసం అని చెప్తున్నారు తండ్రి ప్రభా. ఈరోజు అబ్రహాముకి బిడ్డలు పుట్టారు తండ్రి. లాజరు తిరిగి బయటకు వచ్చాడు తండ్రి. అంటే ఆ క్షణానికి మాత్రమే అది జరగనట్టు కనిపిస్తుంది, కానీ వాగ్దానం మాత్రమే నిలుస్తుంది తండ్రి. యేసు భూమి మీదకి వచ్చాడు. సాతాను ఎన్నోసార్లు యేసు మీద గెలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది, కానీ అంతిమ విజయం యేసుదే. అందుకని సిలువ మీద మరణించిన తర్వాత యేసు తన కాళ్ళతో తండ్రి ప్రభా దాని మెడ మీద తొక్కి పడేస్తూ ఉన్నాడు తండ్రి ప్రభా. ఈరోజు తండ్రి మేము కాదు తొక్కేది, యేసు తొక్కుతున్నాడు తండ్రి ప్రభా. ఈరోజు మేము కాదు పరిశుద్ధులు అవడానికి ప్రయత్నం చేసేది, యేసు మమ్మల్ని పరిశుద్ధులు చేశాడు. ఈరోజు మేము కాదు అర్పణలు ఇచ్చేది, ప్రార్థనలు చేసేది తండ్రి ప్రభా. నీ కుమారుడు సిలువ మీద మరణించి ఆయన కృప చేత ఆయన చేసిన విమోచనం ద్వారా సదాకాలానికి మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తున్న నీ వందనాలు తెలియజేస్తూ ఈ బైబిల్ సెమినార్ లో అటెండ్ అయిన ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తామని నమ్మొచ్చు. వాళ్ళ హృదయాల్లో తండ్రి వాళ్ళ నీతిమంతురాలనే ఆ రక్షణ సాక్ష్యాన్ని వాళ్ళు నమ్మే కృపనిస్తామని నమ్మొచ్చు. సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో వచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. చాలా వందనాలు. చాలా ఓపికగా మీరు వాక్యం విన్నందుకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.